దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, ఇంకా మార్గ మధ్యలో ఉన్నవారికి క్రీస్తు పేరట ప్రత్యేకమైన వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుడు గడిచిన 3 వారాలు కాపాడి, మనల్ని గతించిన దినాలన్నీ కాపాడి, క్షణాలు కాపాడి, తన రెక్కల కింద భద్రపరిచి ఈ 4వ వారంలోకి మనల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరం కలిసి దేవుని స్తుతించుదాం, మహిమపరదాం. మొదగా ప్రారంభ ప్రార్థన చేసుకొని కోడికని స్టార్ట్ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, 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 పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ దినము ఈ సమయం ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తుతులు ప్రభువా. ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చినందుకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మా మధ్యలో ఉండి మీరు నడిపించండి నాయన. ఇదిగో నాయన తండ్రి, నీ పిల్లలందరూ తండ్రి నేను స్తుతించటానికి, మహిమపరచటానికి చేరి వచ్చి ఉన్నారు నీ మందిరానికి. ఏ బిడ్డ ఏ ఆశతోని వచ్చిన్నారో అయ్యా, ఈ బిడ్డలందరిని బట్టి నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగో తండ్రి, ఆశతో వచ్చి ఉన్నారు నాయన. నిండుగా మెండుగా దీవించి పంపించండి. ఎవరు మౌనంగా ఉండకుండా నిన్ను స్తుతించి ఘనపరిచి నాయన మహిమపరిచే బిడ్డలా ఉంచండి తండ్రి. వచ్చిన బిడ్డలను బట్టి నేను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంకా రాలేకుండా మార్గ మధ్యలో ఉన్నవారిని రావడానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, కీర్తనలు పాడుతున్న బిడ్డలో మీరుండండి. మంచి స్వరాలు దయచేయండి అయ్యా. మంచి కీర్తనలు పాడి నిన్ను మహిమపరిచే బిడ్డలాగా బలపరచండి ఆయన. నాయన వాక్యం చదువుతున్న బిడ్డలో మీరుండి మాట్లాడండి. వాక్యం చెప్తున్న నీ కుమారుల్లో మీరుండి బలపరిచి మాకు కావలసిన ఆహారాన్ని మాకు నాయన అందించండి. అన్ని విషయాలలో ముందుండి నడిపించమని అయ్యా. ఈ ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మా మధ్యలో మీ పరిశుద్ధ ఆత్మ నుంచి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనములండి. సమయంలో మనం ఈరోజు వాగ్దానం చదువుకొని కూడికని ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు వాగ్దానం లూకా సువార్త 7వ అధ్యాయం లాస్ట్ ఆఖరి వచనం 50 చదువుకుందాం. చదువుతారు ఎవరన్నా? అందుకు ఆయన, విశ్వాసం నిన్ను రక్షించును, సమాధానం గలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఏం చెప్పాడంటే విశ్వాసం గొప్పదండి. ఫస్ట్ మనకేముండాలా? విశ్వాసం ఉండాలా. విశ్వాసం ఎలాగొస్తుంది? బైబిల్ చదివితే, దేవుని ప్రార్థిస్తే, దేవునికి మొరబెట్టుకుంటే మనకి విశ్వాసం అనేది వస్తుంది. ఒక పక్షికి 2 రెక్కలు ఎలాగో మనకు బైబిల్ చదవడం కూడా, దేవుని ప్రార్థించడం కూడా అలాంటి అవసరం. ఎందుకంటే అది ఒక రెక్క లేకున్నా ఆగిపోతుంది, 2 ఉంటేనే ఎగరగలది. మనం కూడా అట్టి విధంగా ఆ విశ్వాసంతో ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి మరి బాధపడుతున్న స్త్రీ రక్తస్రావంతో మరి ప్రభు ఎంబడించినప్పుడు ఆయన్ని కాలి తాకగానే స్వస్థపడింది. ప్రభు తిరిగి చూసి ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని ఆ స్త్రీతో చెప్పి వెళ్ళిపోమ్మన్నాను. అలాంటి విశ్వాసం మనకు కూడా ఉండాలండి. విశ్వాసం లేకుండా ఏది జరగదు. విశ్వాసం లేకుండా ఏదైనా జరుగుతుందా? విశ్వాసం కావాలా. మనం ఏది చేయాలన్నా ముందు విశ్వాసం కావాలా. మనం వచ్చి కూర్చున్నామా వెళ్ళిపోయినామంటే ఏది జరగదు. హల్లెలూయా. అటు విధంగా విశ్వాసంతో మనము ప్రభుని స్తుతించుదాం, మహిమపరచుదాం. అందరం మౌనంగా ఉండకుండా ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో కోయలు వారు వచ్చినట్టయితే కీర్తనలు పాడుకొని దేవుని మహిమపరదాం. కోయలు వారు.
హల్లెలూయా. అందరం కూడా పాటలతో దేవుని మహిమపరుద్దాం. నిన్నే నజరేయా సమర్థుడవాని సహాయము చెయ్యా కనుగొంటిని నిన్నే ఓ నజరేయా సమర్థుడవని సహాయము చేయా కనుగొంటిని నిన్నే ఓ నజరేయా సమర్థుడవని సహాయము చేయా నీ ప్రభావము నాలోకి చేరగా నీ ప్రభావము నాలోకి చేరగా నా స్వరూపము మారిపోయేగా కనుగొంటిని నిన్నే ఓ నజరేయా సమర్థుడవని సహాయము చేయా కనుగొంటిని నిన్నే ఓ నజరేయా సమర్థుడవని సహాయము చేయా ప్రయత్నాలు చేసి వేసాయంటిని ఉన్నాసినంతా చేజార్చుకుంటిని ప్రయత్నాలు చేసి వేసాయంటిని ఉన్నాసినంతా చేజార్చుకుంటిని వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు ఎంత తిరిగినా సరికాక ఇంటిని ఎంత తిరిగినా సరికాక ఇంటిని కనుగొంటిని నిన్నే ఓ నజరేయా సమర్థుడవని సహాయము చేయా కనుగొంటిని నిన్నే ఓ నజరేయా సమర్థుడవని సహాయము చేయా సొంత జనులతో వెలివేయబడితిని అపనిందల పాలై మతిపోయి చెడితిని సొంత జనులతో వెలివేయబడితిని అపనిందల పాలై మతిపోయి చెడితిని బ్రతుకెందుకని మనసే చంపుకొని బ్రతుకెందుకని మనసే చంపుకొని జీవజీవమైలా బ్రమిలియుంటిని జీవజీవమైలా మిగిలియుంటిని కనుగొంటిని నిన్నే ఓ నజరేయా సమర్థుడవని సహాయము చేయా కనుగొంటిని నిన్నే ఓ నజరేయా సమర్థుడవని సహాయము చేయా గూర్చి వార్త వింటిని స్వస్థపరచు దేవాలయ నమ్ముకొంటిని నీ మహిమను గూర్చి వార్త వింటిని స్వస్థపరచు దేవాలయ నమ్ముకొంటిని ధైర్యము లేక ఎదురుగా రాలేక ధైర్యము లేక ఎదురుగా రాలేక వెనక నుండి వచ్చి నిన్ను ముట్టుకుంటిని వెనక నుండి వచ్చి నిన్ను ముట్టుకుంటిని కనుగొంటిని నిన్నే ఓ నజరేయా సమర్థుడవని సహాయము చేయా కనుగొంటిని నిన్నే ఓ నజరేయా సమర్థుడవని సహాయము చేయా నీ ప్రభావము నాలోకి చేరగా నీ ప్రభావము నాలోకి
పారిపోయగా కనుగొంటి నిన్నే ఓ నజరేయా సమర్థుడవని సహాయము చేయ కనుగొంటి నిన్నే ఓ నజరేయా సమర్థుడవని సహాయము చేయ. హల్లెలూయా హల్లెలూయా. నీళ్ళు అనే పాట పాడుకుందాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. దేవుని పాదాలు కళ్ళు తడిపెను దేవుని పాదాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవెనా ఎందుగా వేదన పొందిన యాతన దేవుడే మరచునా ఉందిలే దీవెనా ఎందుగా వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు కాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన కాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పర్యాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేనులే నవ్వెనోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు ఉందిలే దీవెనా ఎందుగా వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నులే దీవెనా ఎందుగా వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు ప్రేమని గురించిన అనుకోని శ్రమలెన్నో ఎదురించిన ఆత్మీయ ప్రేమాని గురించిన అసామాన్యమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు ఉందిలే దీవెనా ఎందుగా వేదన పొందిన యాతన
కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. హల్లెలూయా. అందరం లేచి నిల్చుందాం, ఆరాధన చేసుకుందాం, అందరం కలిసి పాడదాం, అందరం కలిసి పాడదాం. హల్లెలూయా. హల్లెలూయా. 4 करोड़ मिल सकते हैं सिर्फ 10 साल इन्वेस्ट करने पर. यस, मैं बात कर रही हूँ एक्सिस मैक्स लाइन. నీవేమో మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమలకు అర్హుడవు, నీవే మా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మన్నాను కురిపించినావు, మంట నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, యెహోవా ఈరే చూచుకొనెను, యెహోవా ఈరే చూచుకొనెను, సర్వము సమకూర్చెను, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము, ముక్తికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా
స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే అందరం చెప్తామా? ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఆరాధన మహిమ నీకే ఘనత అయ్యా నీకు ప్రభావాలు నీకే చెల్లించాలి. నీకే ఆరాధన నీకే తండ్రి. అయ్యా మా మధ్యలోకి రండి. ఆరాధన నీకే అయ్యా పరిశుద్ధాత్ముడ మా మధ్యలో రండి తండ్రి. ఆరాధన నీకే ఆవరించండి. అయ్యో ఈ ప్రాముఖ్యంలో ఆవరించండి. ఆరాధన మా మధ్యలో ఉన్నాడు తండ్రి. నీకే తండ్రి స్తుతి ఘన మహిమ హల్లెలూయా. ప్రభావం నీకే స్తోత్రం, చెల్లును గాక తండ్రి. స్తోత్రం, స్తోత్రం తండ్రి. స్తోత్రం 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, అందరూ కూడా స్తోత్రం, ఆరాధించండి, స్తోత్రం, ఆరాధించండి స్తోత్రం. ఆత్మతో సత్యముతో ఆయన నామమున ఆరాధన నీకే ఆరాధిందాం. హల్లెలూయా. ఆరాధన నీకే స్తోత్రం తండ్రి. దేవా నీకు వందనాలు ఇంతవరకు నాయన తండ్రి మా మధ్యలో ఉండి నడిపించినందుకు నీకు లెక్కలేని స్తుతులు. స్తోత్రం, అయ్యా ఇక హల్లెలూయా, ముందు కూడా హల్లెలూయా. ఇకని కూడా తండ్రి మా మధ్యలో అవునయ్యా, నడిపించండి. అవునయ్యా. అయ్యా బిడ్డలు ఇంకా సరాలు నైనా ముట్టండి. మంచి అవునయ్యా, జ్ఞానంతో స్తోత్రము తండ్రి. జ్ఞానం దయచేయండి, సరాలు దయచేయండి, నేను స్తుతించడానికి అవునయ్యా. మనపరచడానికి నైనా అవును ప్రభు. సహాయం దయచేయండి. ఎవరు కూడా మౌనంగా లేకుండా నైనా అవునయ్యా. అందరు నేను కనపరచడానికి నైనా కీర్తనలతో నీ కృప దేవా. పాటలతో నేను మయంపరచడం హల్లెలూయా. సహాయం దయచేయమని అవునయ్యా. ఇక మా మధ్యలో ఉండి కార్యక్రమం అంతా నైనా మీరు ఆవరించి నడిపించండి ఈ దేవా. పరిశుద్ధాత్మతో నడిపించమని నడిపించు దేవా. తండ్రి హల్లెలూయా. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా పాటలు పాడి దేవుని మహిమపరిచిన కోయల్టీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. కుడి అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. ఎలా ఉన్నారండి? హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సమయంలో లేచి నిల్చున్నట్టయితే కీర్తన భాగం చదువుకొని గుడికి ముందుకు తీసుకెళ్దాం. కీర్తన చదువుకుందాం. కీర్తనల కొరకు మరి రాసిన కీర్తన 47 మొదటి నుంచి ఆఖరి వరకు పిసికిల్లా చదువుతుంది. అందరం ఏకీవించుదాం. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. కీర్తన గ్రంథము 47వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకుందామండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమిని మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరుచును. మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిస్పందనముగా మన శాశ్వతమును
ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను. బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనులు ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకుని ఉన్నారు. భూమి వాసులు ధరించుకుని కేడములు దేవునికి ఆయన మహోన్నతుడాయను. దేవుని పరిశుద్ధ వాక్యం ఆయన ఎన్నికడలో దీవించును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కటి కీర్తనలు, కుమార్ రాసిన కీర్తనలు చదివి వినిపించిన పిసికిల గారికి ప్రత్యేకమైన వందనాలు. ఇదే కీర్తనని కొద్ది నిమిషాలు మనం వివరించుకొని ముందుకెళ్దాం. హల్లెలూయా. సర్వజనులారా చప్పట్లు కొట్టి చదవండి. ఫస్ట్ వచనం. జయగనులతో దేవుని గురించి మళ్ళొకసారి చదవం కిందిది. రెండవ వచనం చదువు. యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమై ఉన్నాడు? దేవుడు మహారాజై ఉన్నాడు. మనము చర్చికి వస్తున్నాము. ఎందుకు వస్తున్నాము? దేవుణ్ణి ఆరాధించి మహిమపరచడానికి. మనకు వాక్యమైన దేవుణ్ణి ఆరాధించడమైన ప్రార్థనైనా మనకు రెండు కళ్ళు లాంటివి, రెండు రెక్కలు లాంటివి. నేను మళ్ళీ చెప్తున్నాను, పక్షికి ఒక రెక్క లేకుంటే అది ఎగరడానికి కష్టంగా ఉంటుంది. మనకు వాక్యము, ఆరాధన, ప్రార్థన లేకుంటే దేవుడు మనతోని అస్సలు ఏకవించడు. మనం ఏం చేయాలంటే సర్వజనులారా చప్పట్లు కొట్టి జయ ఉత్సాహంతో గనులతో ఆయనను గురించి ఆర్భాటం చేయాలి. ఆర్భాటంతో ఉండాలి. ఆర్భాటం అంటే ఏంటగా? ఆర్భాటం అంటే ఇవన్నీ మధ్యలో వచ్చినాయండి. అప్పుడు ఇవన్నీ ఉన్నాయా? లేవు కదా. మనలో ఉంది ఇన్స్ట్రుమెంట్, లేదంటారా? మనలో ఇన్స్ట్రుమెంట్ లేదా? మన నోరే మన ఇన్స్ట్రుమెంట్, అదే మన కీబోర్డు, మన చేతులే తప్పలాలు. అప్పుడు ఉన్నాయి ఇవన్నీ. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? ఇప్పుడు వచ్చినాయి. అది కరెంట్ ఉంటే వాడుతుంది, కరెంట్ లేకపోతే స్విచ్ ఆఫ్ అయిపోద్ది. కానీ మన నోరే కీబోర్డు, మన నోరే కరెంటు, మన చప్పట్లే వాయిద్యాలు అని మనం ఆర్భాటంతో, ఆసక్తితో దేవుణ్ణి ఆరాధించాలి. ఎప్పుడు కూడా మౌనంగా ఉండకూడదు. ఎవరో పాడుతున్నారు ఇద్దరు, వాళ్ళు చూస్తాం, వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు ఎట్లా పాడుతున్నారు, మంచిగా పాడపోతే వాళ్ళని ఇలా పాడారు అలా పాడారు, ఇంకా అందరం ఏకపించి ఏకస్వరంతో పాడితే ఆ దినంలో చూసినావా? దావీదు వాలే నాట్యమాడే తండ్రిని స్తుతించేదము. ఎలా పాడారు? అది వాద్యాలు ఉన్నాయా? లేవు కదా. నోరుతోని చప్పట్లతోని పాడారు. ఎంత చక్కగా పాడారు. మనం కూడా ఆర్భాటంతో కీర్తనలు పాడి దేవుని మహిమపరచాలా. యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు. యెహోవా భయంకరుడు, సర్వభూమికి రాజై ఉన్నాడంటే ఆయన భయం చూసినావా? ఎంత భయంకరుడు. దేవునంత గొప్పవారు ఎవరైనా ఉంటారా? ఆయనంత ఎత్తు ఎవరైనా ఉండగలరా? భూమి ఆకాశానికి కదా. అందుకోసమే ఆయన నిజంగా భయంకరుడు. మనుషుడు ఎంత అండి? ఇప్పుడు మనం కూర్చుంటే కాళ్ళ కింద ఇది భూమి అనుకుందాం. దేవుడు ఎంత ఎత్తు అయినాడు?
భూమి ఆకాశంలోకి ఆయన ఎత్తైన వాడు, ఆయన భయంకరుడు. ఆయనకు మనం ఎప్పుడు భయభక్తులతో లోబడి ఉండాలి ప్రజలారా, ప్రియులారా. అదే 3వ వచనం చదువుకుందాం. ఆయన జనులను మన పాదముల కింద 4 తను ప్రేమించిన యాకోబునకు చదువు మన శాశ్వతమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మన కోసము ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాడు. ఎలాగ ఏర్పాటు చేస్తాడు? దేవుణ్ణి ఎప్పుడు స్తుతించి ఆరాధించి ఆయన మహిమపరిచినప్పుడు, ప్రార్థన యందు ఉన్నప్పుడు మనకు ఆయన అన్నీ ఏర్పాటు చేస్తాడు. మన ప్రార్థన లేకపోతే నీకు ఎందుకు ఇవ్వాలో దేవుడు నేను అడుగుతాను. నువ్వేదో 6 దినాలు పని చేసుకొని 7వ దినం నువ్వు ఇంట్లో కూర్చుంటే దేవుడు నీకు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? నువ్వు 7వ దినమున వచ్చి ఆర్భాటంతో దేవుని స్తుతించి మహిమపరిచి ప్రార్థన యందు ఆయన అడిగితే నీకు దేవుడు అన్నీ ఏర్పాటు చేస్తానంటున్నాడు. ఒకవేళ నువ్వు చేయకపోతే ఆయన నీకు ఎందుకు ఇవ్వాలని నేను అడుగుతున్నాను. మీరేమంటారు దీనికి? ఎందుకు ఇవ్వాలా? అందరికీ ఆయనే ఇచ్చేవాడు. ఎవరికి? సర్వజనులకు, సర్వ ప్రజలకు. సమస్త జనులారు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారు నా యొద్దకు రండి, విశ్రాంతి కలుగజేస్తానని అన్నాడు. ఈ దినమున మనం ఎందుకు వచ్చాం? విశ్రాంతి కొరకు వచ్చాం. 6 దినాలు మనకు ఫుల్ టైం ఇచ్చాడు. ఒక్క దినం ఆయనకి ఇవ్వలేం మనం. ఆయనకిస్తే ఆయన మనకు అన్నీ ఏర్పాటు చేస్తానంటున్నాడు. మత్తయి సువార్త 11:28 వచనంలో ఉంటుంది. చదువుకోండి. 5 దేవుడు ఆర్భాటంతో చదువు మారు కూడా చదువు. దేవుని కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి. దేవుని ఎప్పుడు మన అనదినం కీర్తిస్తూనే ఉండాలి ప్రియులారా. అసలు మన నోట్లో ఏముండాలా? ఫోన్ పట్టుకుంటే అల్ల ముచ్చట్లు ఇళ్ళ ముచ్చట్లు కాదు, కీర్తనలు ఉండాలా. కీర్తనలు అంటే ఏంటి? ఎప్పుడు కూడా కీర్తనలు మనం ఇప్పుడు దావీదు కీర్తనలు అంటే పాటలతో స్టార్ట్ చేశాడు ఆయన. మొత్తం పాటలే, అందులో ఉన్న పాటలే ఇవన్నీ రాశారు కీర్తనలు. మనం ఎప్పుడు కానీ ఎదుటివారు ఎవరు కలిసినా దేవుని పిల్లలంటే, దేవుని ప్రజలంటే, క్రైస్తవులు అంటే ఎక్కడున్నా ఏం చేసినా కానీ కీర్తనలతో ఆయన మాటలే ఉండాలి. కానీ శ్రీనివాస్ ఏం చేస్తున్నాడు, సతీష్ ఏం చేస్తున్నాడు, పిసికిళ్ళు ఏం చేస్తుంది, ఈ మాటలొద్దు. అలాగుంటే మనకు దేవుడు మహిమలు ఇవ్వడు. మన అవసరమైనంతే మాట్లాడుకోవాలా. ప్రసంగి గ్రంథం సులేమాన్ గారు జ్ఞానవంతుడు. ఆయన ఎన్ని గ్రంథాలు రాశాడు? 3 గ్రంథాలు రాశాడు. అంతేనా? 3 3 కాలాలు. నేను అనుకుంటాను యవ్వన కాలం రమేష్, వృద్ధుడు 50 ఏళ్ళు వచ్చినాక నేను అనుకుందాం. ఫస్ట్ ఏం రాశాడు? పరమగీతంలో. సెకండ్ సామెతలు. మన పెద్దవారు 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ముసలోళ్ళు ఏం చేస్తారు? సామెతలు చెప్తూ ఉంటారు. ఒరే ఇలా కాదు, ఎందుకంటే అనుభవంతో చెప్తూ ఉంటారు. లాస్ట్ 70-80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇంకా అనుభవం ఎక్కువ వచ్చి ఇదంతా అన్నీ చూసేసి ఇదంతా వ్యర్థం అని ఆయన అలాగా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రసంగి 5:1 నుంచి మనం కిందికి చదువుకుంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎలాగుండాలో ఆయన తెలియపరుస్తున్నాడు. మన మాటలు ఎంత ఉండాలో, ఎంత కొద్దిగా ఉండాలో. ఎక్కడ మాట్లాడినా దేవుని మందిరంలో కానీ ఎక్కడ కానీ క్రైస్తవులు అనే మాటలు కొద్దిగా ఉండాలా. హల్లెలూయా. 8 దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడైనా అన్యజనులకు, మనకు కూడా దేవుడే. మనకొక్కరికే కాదు, అందరికీ దేవుడే. ఆయన మోకాళ్ళు, మన మోకాళ్ళు అందరికీ కూడా ఆయన దగ్గర వంగవలసిందే. ఇప్పుడు అన్యజనులకు దేవుడు కాదు, మనకు దేవుడు అనుకుంటున్నారా? కాదు, అందరికి కూడా దేవుడే. ప్రతి ప్రపంచంలో అందరికీ, ఒక ఊరు కాదు, ఒక ప్రాంతం కాదు, కుల భేదం లేకుండా అందరికీ, నువ్వు చిన్న పెద్ద ఇలాగ అనుకుంటారు కదా, ఈ పేర్లు మనం అనకూడదు. కానీ సమస్థానం ఏమంటారు, సమాధానం ఉండదు. నువ్వు పెద్ద చిన్న, ఆయన పేరేంది, మన అంబేద్కర్ గారు ఏం చెప్పాడు? గుర్తుందా ఎవరికన్నా? అందరూ
అందరూ సమానమే. నువ్వు చిన్న పెద్ద కాదు, అందరం మనుషులే అని చెప్పింది ఎక్కడి నుంచి? బైబిల్లోకి తీసుకొని చెప్పాడు ఆయన. అందరం ఒకటే, అందరికీ దేవుడు ఆయన. మరి వీరు పెద్దవారు, జ్ఞానం ఉన్నవారు, మన రాజ్యాంగము గాంధీ తాత కావచ్చు, ఆయన కావచ్చు, కానీ మన బైబిల్ నుంచి తీసే వాళ్ళకు మనకు తెలియపరిచారు, ఆర్టికల్ రాశారు. అందరు సమానంగా ఉండాలి, సమాధానంతో ఉండాలని. అందరికీ దేవుడే, కానీ ప్రపంచ దేశాలకు ఒకడే దేవుడు. ఒకడున్నాడు, ఇద్దరు ఉన్నారా? ఒక్కడే దేవుడు ఆయన. 9 సర్వజనులకు భూనివాసులు ధరించుకొని కేడమును దేవునివి, ఆయన మహోన్నతుడు. ఆయన మహోన్నతుడైన దేవుడు ఒక్కడే మహోన్నతుడు ఈ లోకంలో. ఎవ్వరు కూడా కాదు, మనుషులు కానీ అసలు ఎంత పోల్చుకున్నా ఉండరు. ఆయన మించిన వారు ఎవరు ఉండరు. అందరికీ ఎత్తైన దేవుడు ఆయనే. ఆయనే పరిశుద్ధుడు. అందుకోసమే ఆయన్నే స్తుతించాలా. తెలియక ఇప్పుడు అన్యజనులు కూడా తెలియకుండానే లోబడరు, కానీ దేవునికి ఆయన ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. బైబిల్లో కూడా మనం ఒక్కరిని చూస్తాం, గుర్తుందా? ఎవరున్నారు బైబిల్లో ఆయన బాగా ప్రేమించేవారు? నమ్మని వారు కాదు, చెప్పండి. కొర్నేల్. ఆయన దేవుని నమ్ముకోలేదు, కానీ దేవుణ్ణి ఎంత ఘనపరిచాడు, ప్రజల్ని ఎంత సాయం చేశాడు, ఎలా ఉన్నాడు. దేవుడు అతన్ని చూసి అయ్యో ఇంత భక్తి పరుడా అని చెప్పి పేతుల్ని అతని దగ్గరకు పంపించాడు. అలాగా మనం ఉంటున్నావా? క్రైస్తవులం కూడా ఉంటున్నావా? క్రైస్తవులని పేరు చెప్పుకొని తమ్ముడు ఒకసారి చెప్పాడు ఈ మాట. ఏంటి అంటే మన రహస్యంగా చొరబడి దంచేసి వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళ తీర్చుకోవటానికి క్రైస్తవులకు వస్తున్నారుగా. నిజంగా దేవుని భక్తి లేదు ప్రియులారా. ఉందంటారా? నిజం చెప్పండి, ఉందంటారా? 90% లేదు. ఎక్కడో చోట ఉంది, లేదని అంటలేను. కొద్ది మందిలో ఉంది. ఆ కొద్ది మందిలో ఉంది కాబట్టి ఇంకా దేవుడు అందరినీ క్షమిస్తున్నాడు. అప్పుడు ఏమన్నాడు? ఒక 5 ఉన్నా క్షమిస్తానండి. ఇప్పుడు కూడా అదే రకం ఉంది. ఒక 5 ఎక్కడో, 10 మంది ఎక్కడో నీతిమంతులు ఉన్నారు కాబట్టి, యథార్థంగా దేవుని సేవ చేస్తున్నారు కాబట్టి వారితోని మనం ఏమంటాం? నోరిపితే నీతిమంతుడు ఏమంటాడు? దేవా నీ ప్రజలందరినీ కాపాడు, వారి పాపాల నుంచి విడిపించండి, క్షమించండి దయతో అని అంటారు. అది చాలదా? నీ ప్రజలందరిని అంటావా, లేకపోతే నా కుటుంబాన్ని అంటావా? నీ ప్రజలందరూ అన్న మాట రావాలి. మనం ప్రార్థన చేసినప్పుడు, మొదలెట్టినప్పుడు ఆయనకు స్తుతులు అర్పించి, ఆయనకు అన్నీ అయిపోయినాక మనం ఏం మొదలెడతాం? నీ ప్రజలందరూ అన్యజనులైనా క్రైస్తవులైనా ఎవరైనా కావచ్చు, అందరి గురించి మనం ప్రార్థన చేయాలా. లేదంటే ఇల్లు లేదని, కారు లేదని, ఇవి లేవని, అవి లేవని సోది దేవుని దగ్గర పెడితే ఆయన వినడు. అసలు ఆయన చెవులు మందమైపోతాయంట. ఆయనకు కావలసినవి, ఆయనకు నచ్చినట్టు నువ్వు ఉంటేనే ఆయన వింటాడు. ప్రియులారా, ఎప్పుడు కూడా మనం చర్చికి వచ్చినప్పుడు ఒక్క దినం ప్లీజ్, దయచేసి ఒక్క దినం మనము దేవునికి సమయం ఇవ్వాలా. ఎంత మహా అయితే ఇక్కడ 2 గంటలు, ఇంకొక 2 గంటలు ఎక్స్ట్రా అయితే ఒక 4 గంటలు, తర్వాత మొత్తం సమయం అంతా మనదే. సర్వజనులారా చప్పట్లతో ఆయనని ఆరాధించమని చెప్తున్నాడు. ఎప్పుడు కూడా మౌనంగా ఉండకూడదు. ఒకళ్ళు పాట పాడితే ఇంకొకరు చూడొద్దు. అందరు కలిసి ఆయన కనపరచాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ, సమయంలో సాక్ష్యాలు ఏమైనా ఉంటే కొద్దిగా 2 నిమిషాలు చెప్పగలరు. తర్వాత మన తమ్ముడు సీను టీం ఒక పాట పాడి దేవుని మయపరుస్తారు. సాక్ష్యాలు ఎవరన్నా ఉంటే ముందుకు రండి. రవి గారు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం క్రైస్తవులం అంటేనే ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఈ బాధలు, కష్టాలు, ఈ పనులు అన్నీ మన జీవితాంతకాలం ఉంటాయి. మనది ఈ భూమి మీద ఒక ప్రయాణం అన్నమాట. ఈ ప్రయాణంలో ప్రతిదీ కూడా కామనే. ఇంకా కష్టాలు వస్తుంటాయి, ఇస్తుఫలాలు వస్తూ ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు వస్తూ ఉంటాయి. అన్నీ దాటుకుంటూ ఎదరికి వెళ్ళాలి తప్ప ఎవరు కూడా నిరుత్సాహంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. అలాగే దేవుడు మరి గడిచిన వారం నుండి
ఈ శుక్రవారం వరకు మరి నన్ను నా కుటుంబాన్ని అన్ని విధాలా కూడా కాచి దాచి భద్రపరిచి ఇంతవరకు కూడా సజీవుల లెక్కలో ఉంచి మరి ఈ విధంగా దేవుని సన్నిధిలో మనం ఆరాధించడానికి మహింపరచడానికి మరి ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. మరి ప్రతి క్షణం కూడా ఆయన నా పనిపాట్లలో తోడుగా ఉంటున్నారు. డ్రైవింగ్ విషయంలో ఎంతగానో సహాయం చేస్తూ అనేక ప్రమాదాల నుంచి మరి అనేక ఇబ్బందుల నుంచి తొలగిస్తూ మరి మంచి ఆరోగ్యం ఇస్తూ నన్ను కాపాడుతూ భద్రపరుస్తున్న దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరికీ వందనాలు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మయపడదాం. చక్కటి సాక్ష్యము వారి కుటుంబాన్ని అలాగే ఎప్పుడు ఎల్లప్పుడూ ఇంకా ఘనంగా వారిని కాపాడుకుంటూ దేవుని కృప ఎప్పుడు వారితో ఉండేలాగా ప్రార్థించండి. ప్రార్థన అవసరతలు ఉన్నాయి. ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేయండి. ఇండియా దేశం వెళ్ళిన శాంతి మరి ఇండియా నుంచి రావడానికి సిద్ధపడుతున్నారు. అలాగే బిడ్డ సత్య కూడా 27 తారీఖున తిరిగి ఇంటికి వెళ్ళి అన్ని పనులు ముగించుకొని తిరిగి వస్తున్నారు. వారి గురించి ప్రార్థించండి. దేవుడు క్షేమంగా ఈ దేశానికి తీసుకురావడానికి బలపరిచి మళ్ళా తన పనులలో తన సేవలో నిజంగా ఆ బిడ్డని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మళ్ళీ సంఘము స్టార్టింగ్ నుంచి నిలబడే ఉంది, ఇంకా తప్పిపోలే ఎప్పుడు ఒక్కరోజు కూడా. అందుకే అలాంటి వారికి దేవుడు నిజంగా ఎవరన్నా దేవునిలో బలంగా ఉంటే దేవుడు వాళ్ళతో ఖచ్చితంగా ఉంటాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కనుక ప్రార్థించండి ఆ కుటుంబం కొరకు. అలాగే రవి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. శాంతి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇంకెవరైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఉంటే 2 నిమిషాలు, లేదంటే నేనే స్టార్ట్ చేస్తాను. ఒక 5 నిమిషాలు ఉంటుంది. దేవుడు గొప్ప కార్యాలు నేను చెప్తే చాలా ఉంది కానీ నాకు సమయం లేదు, సరిపోతలేదు. ఏం చేయాలా? దేవుడు మరి ఈ సమయంలో సాక్ష్యం కూడా పూర్తి అవుతలేదు. అప్పుడింత చెప్తున్నాను. దేవుడు మరి సంఘాన్ని స్థాపించి సంవత్సరం పూర్తి అయింది. నిజంగా చెప్పాలంటే నేను యూనివర్సిటీ మనం ఏమనుకున్నామా, ఇద్దరే మాట్లాడుకున్నాం. ఏదో చిన్న కేక్ కట్ చేసుకొని చేద్దాము, కొంచెం భారంగా ఉందని. ఏదైనా ఉంటే మనకు ఆత్మీయులతోనే పంచుకుంటాం. నేను ఈ బిడ్డతోని మాట్లాడుతున్నాను. అన్నం తినేటప్పుడు ఏం చేద్దామంటావు అమ్మ అంటే, చూడండి ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం అయితే చేద్దాం అనుకున్నాం. కానీ ఏం చేశాడు దేవుడు? అందుకే ఆనందంగా ఉండి చెప్తున్నాను. సాక్ష్యం గొప్ప కార్యం చేశాడు. నేను అనుకున్నది జరగలే. ఆయన చిత్తాలు మన ఆలోచనలు అంట ఎలా ఉంటాయి? మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆయన ఆలోచనలు ఎప్పటిదప్పుడే. నేను తమ్ముడు సీన్తో కూడా మాట్లాడితే, అన్న ఏదో చూద్దాం, చిన్నగా చేద్దాం, దేవుడి చిత్తం, ప్రార్థన చేద్దాం అన్నాడు. ఒకటే మాట చెప్పాడు, ప్రార్థన చేద్దాం, ఆయన ఏది చేస్తే అది అన్నాడు. కానీ ఆయన ఘనంగా జరిపించుకున్నాడు. ఫస్ట్ యానివర్సరీ అందరు వచ్చారు, ప్రేమగా చక్కగా జరిగింది, ఏ డిస్టర్బ్ లేకుండా. అందరు కూడా బలమైన మాటలతోనే కొడుకుని ముందుకు తీసుకెళ్లారు. అందరికీ నేను ప్రత్యేకమైన వందనాలు ఒకసారి మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ముందుగా మా యేసుక్రీస్తు పెంతెకోస్తు ఫెలోషిప్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే వచ్చి సపోర్ట్ చేసిన ఆయా సంఘాల నుంచి దైవజనులకు, మ్యూజిక్ సిస్టమ్ వారికి, కెమెరా అన్నీ నడిపించిన వారికి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఆ కార్యక్రమంలో తమ్ముడికి డ్యూటీ ఉంది. ఉన్నదే ఒక నలుగురం 5గురం ఇందులో గట్టిగా. మరి అన్నీ ఒక ప్రోగ్రాం చేయాలంటే ఒక్కరితో అవుతుందంటారా? కానీ నిజంగా దేవుడు చేపించాడండి. ఈ పనికిరానంతో చేపించాడు. అందులో రవి గారు భోజనాల గురించి దాని గురించి బాగా సహకరించారు. ఆయన ప్రత్యేకమైన వందనాలయ్యా మీకు. మరి సరైన సమయానికి దేవుడు మిమ్మల్ని పంపించాడు. 2 తమ్ముళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ పాప డ్యూటీలు సమయానికి రాలేరు. ఎందుకంటే ఇక్కడ మనం డ్యూటీ వదిలిపెట్టి రాలేము. బ్రదర్ కూడా ప్రేమించి వచ్చారు, సమయానికి డ్యూటీ టైంకి వెళ్ళిపోయారు. అలాగుంటుంది. ఎందుకంటే మనం దేవుడి మీద ప్రేమ ఉంటుంది మనకు, కానీ మనం చేసే పని దగ్గర ఎక్కువ లోపడతాం. అయ్యో నా పని పోద్దామని ఎవరికైనా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. కానీ దాన్ని చూడాలా, బ్యాలెన్స్ చేసుకొని సమయం ఉన్నప్పుడు దేవుని కూడా
ఈ దినమంతా మనకున్న సమయాన్ని దేవునిలో కూడా వాడబడదాం. దేవుడు గొప్ప కార్యం చేశాడు. నిజంగా వచ్చిన వారికి, సపోర్ట్ చేసిన వారికి అన్ని విషయాలలో మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, దేవుడు తన పని తాను చేసుకుపోతాడు. మన మధ్యలో ఎన్నో వస్తాయి అడ్డుపడటానికి. ఎందుకు అడ్డుపడతారో నాకు తెలియదు, కానీ సాతాను ఎప్పుడు కూడా కీడు చేద్దాం అనుకుంటే మనకు మేలే జరుగుతుంది. ఏం జరుగుతుందంట? మేలే జరుగుతుందంట. నిజంగా ఈ విషయం నేను చెప్తున్నాను. వీడియోలో కూడా నా వీడియో ఎక్కువ చూస్తారు అందరు, ఎందుకంటే ఏం చెప్తాడో ఏం మాట్లాడతాడో చూస్తూ ఉంటారు అన్నట్టు. చూడాలని నేను తప్పుగా ఎవరిని నిందించను. నాకు ఎవరైనా కీడు చేయాలనుకుంటే దేవుడు నాకు న్యాయమే చేస్తాడు. నేను సమయము మనకు సద్వినియోగంగా అక్కడ లేదు. 1:30కు మనం ఆంగ్లికన్ సెంటర్లో రిజిస్ట్రేషన్తో ఉన్నాము. ఇక్కడ కూడా ప్రాసెస్తో ఉన్నాం. అక్కడ ఆ సమయానికి ఈ దినం ఎంతమంది ఉన్నారు చూసినావా? అక్కడైతే 5 4 అలా కూర్చునేవారం కదా. మనకు ఆ సమయానికి ఎవరు రాలేదు సహకరించక. మనం ఇక్కడ చేసుకుంటున్నాం. ప్రోగ్రాం జరిగినాక కళ్ళు మండిపోయి సాతానుగాడికి ఎవరో వారిని క్షమించిన కాక మంచిదే, నేను మంచిది కాదని అంటలేను, ఆనందంగా ఉంది. చెప్తే నన్ను పిలిపించారు నిన్న. ప్రోగ్రాం అక్కడేం చేసుకున్నాం, ఇక్కడ చేయాలంట. అయ్యా ఇక్కడైతే మరి ఎక్కువ డబ్బులు, అక్కడ కొంచెం మాకు సహకరించారు, ప్రోగ్రాం చేసుకున్నాం, దాన్ని ఏముంది, 2 వారాల నుంచి చేస్తలేరంటే నన్నాను మా సమయానికి మరి నేను కుర్చీలోకి చెప్పుకోమంటారా, బోధ ఎవరికి చెప్పమంటారా, సమయానికి ఎవరు వస్తలేరు, అంతా సమయానికి పనులు ఉన్నవారు ఉన్నారు అని చెప్తే సునిపెట్టి మాట్లాడి బాగా ఆలోచించి మనకు కావలసిన సమయానికి వచ్చే నెలలో మన కాలు ఇదే సమయానికి ఇస్తానని మాట ఇచ్చారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఆదివారం కూడా స్టార్ట్ చేద్దాము, దేవుని మహిమపరుద్దామని ఆశపడుతున్నాను. ఫిబ్రవరి 8వ తారీఖు ఫస్ట్ వారం ఆదివారం కూడా మనకు అక్కడ ఆల్రెడీ హాల్ బుక్ అయిపోయింది. 8 నుంచి 10 దాకా 2 గంటలు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుడు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎన్ని అడ్డొచ్చినా తన పని ఆగదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మరి నేనున్నాను అని అనేవారు దేవుడు లేవనెత్తాడు. లేవనెత్తకుండా ఉండడు. ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, సాయం చేస్తూనే ఉంటారు. అలాంటి మనసున్న కుటుంబాలను నేను మనస్ఫూర్తిగా మెండుగా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. తమ్ముళ్ళు ఇద్దరు సిద్ధపడితే ఒక ప్రత్యేకమైన పాట పాడుకొని కీర్తన దేవుని మహిమపరుద్దాం. తర్వాత వాక్యానికి టైం ఇద్దాం. ఇద్దరు తమ్ముళ్ళు మీ టీం వచ్చినట్టయితే ఒక పాట పాడి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇంకా చాలా ఉంది చెప్పుకోవాలంటే, కానీ టైం లేదు. కొద్ది మాటలు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. Welcome to Digital Gospel. విలువైనది ఈ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. విలువైనది ఈ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. దేవునితో ఉండుటకు భౌతిక కాలం, దేవునికై అర్పించవై స్వల్పకాలం. దేవునితో ఉండుటకు భౌతిక కాలం, దేవునికై అర్పించవై స్వల్పకాలం. విలువైనది నీ ఆయు
బంగారు సంపదలను దొంగలెత్తికెళ్ళిన దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెతికిన నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన నీ కొరకు వస్తాడేమో వెతుకుచు ఒక రోజున పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము క్షణమైన వచ్చునా పోయిన నీ కాలము క్షణమైన వచ్చునా పోయిన నీ కాలము విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. మనిషి సగటు జీవితం 70 సంవత్సరము అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరము ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము ఆదరించు వారు లేని కన్నీటి క్షణములు దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలం దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలం దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలం దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం దేవునికే అర్పించవై స్వల్పకాలం దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం దేవునికే అర్పించవై స్వల్పకాలం విలువైనది నీ ఆయుష్కాలం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. చక్కటి పాట పాడి తమ్ముళ్ళు నిజంగా దేవుని మహిమపరిచారు. విలువైనది జీవితం, చిన్నది, ఎంత చిన్నది. మన వయసు తగ్గుతూ ఉంటే అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఆ పాట రూపం నిజంగా పాట ఎవరు రాశారు తమ్ముడు? ఆ పాట ఎవరు రాశారు? నిజంగా ఆయనకు ఆలోచన నిజంగా మన జీవితం గురించి ఒక పాట రూపంగా ఆ పాట పాడుతుంటే అసలు అర్థం ఎలా ఉంది మనం అర్థం చేసుకున్న ప్రతి పాటలో నిజంగా చక్కటి పాట మన జీవితాన్ని ఆ పాటలో చూపించారు. చక్కటి పాట పాడి మయపరిచిన తమ్మునికి టీముకు ప్రత్యేకమైన వందనాలు. సమయంలో వాక్యానికి సమయం ఇద్దాం. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు ఆయన చిత్తం ఏంటో మనకు తెలియదు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ నిలబెట్టుకుంటాడో. బైబిల్లో ఉన్న మాటలు ఎవరైనా మాట్లాడవచ్చు, కానీ దాన్ని మనం శ్రద్ధగా వినడానికి ఫస్ట్ మనకు ఏం కావాలంట? మనసు, విశ్వాసం కావాలి. శ్రద్ధగా విని నేర్చుకోవాలి. అయ్యో వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు అనుకోకుండా ఎవరు చెప్పినా ఆయన మాటలే బైబిల్. ఆ వాక్యం మనకు కావాలి. ఆ వాక్యం లేకపోతే మనము మన జీవితాలలో ఏవి కూడా ఉండే పెరిగిలారా. వాక్య నిమిత్తం రవి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్యం బ్రదరు జాన్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన గురించి 2 మాటలు మాట్లాడతాను. తర్వాత రవి గారు ప్రార్థన చేస్తారు. నేను 2 మాటలు జ్ఞాపకం చేసుకోవాలా. మీ అందరికీ తెలుసు అనుకుంటా, బొంబాయి బార్జీ గారు తెలుసా? ఆయన పూర్తి పేరు తెలియదు ఎవరికి? బిషప్ బార్జీ గారు. లాస్ట్ టైం మనం ఓపెనింగ్ టైము, చర్చ్ ఓపెనింగ్ టైము ఆహ్వానించాము. మరి పెద్ద అయిన కాబట్టి సాస్
ఆయన నిజంగా ఆ సమయానికి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన చిన్నల్లుడైన జాన్ గారు, ఆయన ఇద్దరు ఒకేసారి ట్రావెల్ అవుతున్నారు మనకి రావడానికి. మరి పెద్ద ఆయనకు ఆయుష్యం రావడం ఇంత ముందే ఉంది, అది కొంచెం రావడం ఆయన లేకుంటే ఏమై ఉండనో ఏం జరుగునో అది దేవునికే మహిమ. కానీ అతని కుమారుని ఎంబడించుకున్నాడు చూసినావా. నిజంగా ఆ సమయానికి ఒకటే ఫ్లైట్కు రావడం ఎంత అదృష్టమా. ఆ సమయానికి మరి ఆయన తీసుకెళ్ళడం, అక్కడే ఉండి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఆయన అయితే నాకు సాక్ష్యం ఇచ్చాడు, చాలా మాట్లాడుతూ ఉంటాడు డాడీ నాతోను. ఈయన గురించి చాలా చెప్తాడు. నా అల్లుడు కాదు నా కొడుకు అంటాడు. అలా ఉండాలి మరి. చాలా చేశారు నా బిడ్డలు, నా అల్లుళ్ళు అందరు కలిసి నన్ను బతికించారు దేవుడు. మరి ఎంత గొప్పగానో ఈ జిగియకి ఇచ్చిన వాయిస్ నాకు కూడా పొడిగించాడు. ఆయనకి ఇంకా ఆశ ఉంది. 10-12 సంఘాలు స్థాపించడం, శిష్యులను తయారు చేసి సంఘాలు స్థాపించి అనేకమైన వాటి మీద నియమించి. కానీ అలాంటి వాళ్ళ దగ్గర ఏముంటుందంట, రాజభోగాలు ఉండవు. ఉంటాయా? ఎవరి దగ్గర ఉంటాయి? రహస్యంగా చొరబడిన వాళ్ళ దగ్గర ఉంటాయి. నాకు అదే జ్ఞాపకం అవుతుంది తమ్ముడు చెప్పిన మాట. రహస్యంగా చొరబడిన వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే అందుకు. దేనికోసం వచ్చారు? దానికోసం. అందుకోసమే డాడీ బిషప్ అంటే ఆయన అనాల బిషప్ అని. ఆయన చదివిన చదువు, ఆయన చేసిన సేవ, ఆయన్ని బిషప్ అంటారు. ఎవడు పడితే ఆడికి బిషప్ అని పేర్లు ఇవ్వరు. తప్పది, అనిపించుకోదు. దేవుడి వాళ్ళ సాక్ష్యం కానీ మనం అనుకుంటే వస్తుందా? అందుకోసమే డాడీ చాలా గొప్ప మాటలు నేర్పించాడు నాకు. నేను రోజు మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు సంవత్సరమైంది, కొంచెం బలపడ్డాడు. ఇంకా బలపడి ఆశపడుతున్నాను. మళ్ళీ యానివర్సరీ డేకు డాడీ మన మధ్యలో ఉండాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు మరి బ్రదరు అన్ని విషయాలలో నాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తాడు. ఇలా అనుకుంటూ చెప్పుకుంటూ వస్తాడు. అందుకని ఆయన గురించి మాట్లాడాలనుకున్నాను. బ్రదర్కు వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఈ దినంన మరి అనుకోకుండా ఆయన్ని నిలబెట్టాడు. మరి ఎవరు ఎప్పుడు ఎక్కడ నిల్చుండి ఆయన మాటలు చెప్తారో మనం ఊహించలేము. బ్రదర్ వస్తుండగా చప్పట్లు కొట్టి బ్రదర్కి సమయం ఇద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. జాన్ గారు వచ్చి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, క్షమించాలి. రవి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఇంతవరకు మరి కొడుకుని దేవునికి మహిమార్థంగా జరిపించుకున్న దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి వాక్యం వరకు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడా కృపగల తండ్రి, ప్రేమగల దేవా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాల తండ్రి. పరిశుద్ధుడు అని కోట్లాది దేవతలతో ఎల్లవెల్లా కొలబడుతున్న మా పర్లకు మా తండ్రి, ఘనమైన నీ నామానికి, శ్రేష్టమైన నీ నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాల ప్రభువా. సమస్తాన్ని నువ్వే మాకు ఇచ్చావు నా తండ్రి. ఈ సమస్త సృష్టిని మా కొరకు దయచేసావు నా ప్రభా. నీ కోసం మేము ఏమి ఇవ్వగలం నా ప్రభా? ఏమి ఇవ్వలేము నా తండ్రి. ఇదిగో నా తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప మా వల్ల ఏమీ కాదు నా తండ్రి. మేము ఏమి ఇవ్వలేము నా ప్రభా. ఇదిగో నా తండ్రి, ఎందుకు పనికిరాని మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి మరి ఈ విధంగా ఈ ఎడారి ప్రాంతంలో నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరచడానికి మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, ఎక్కడైతే 2-3 కలిసి నీ నామాన్ని మహింపరుస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చాను తండ్రి. ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా. సంఘ సరిహద్దులు విస్తరింపచేయన తండ్రి. అనేక మంది కూడుకుని నిన్ను ఆరాధించడానికి, మహింపరచడానికి గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే మరి ఈ సన్నిధికి కూడా వచ్చారో ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకున్న తండ్రి. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి అవసరతలన్నీ కూడా సమకూర్చిన ప్రభా. వారి కష్టాలు అన్నీ కూడా దూరం చేయన తండ్రి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యాలు తెచ్చిన ప్రభా. ఎవరైతే పనులు లేకుండా ఉన్నారో వారికి పనులు తెచ్చిన తండ్రి. వారి అవసరతలన్నీ కూడా నెరవేర్చిన ప్రభా. ఈ సంఘంలో ఏదైతే లోటుగా ఉందో నీకు తెలిసిన తండ్రి. మేము ప్రార్థిస్తున్నాము నా ప్రభా. ప్రతిదీ కూడా మాకు సమకూర్చిన తండ్రి. సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి. మరి సంఘ కాపరికి కావాల్సినటువంటి తెలివిని, జ్ఞానాన్ని దయచిన ప్రభా.
సంఘాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలో, ఏ విధంగా నడిపించుకోవాలో మంచి తెలివిని, జ్ఞానాన్ని దయచిన ప్రభావ నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా ప్రభు, ఈ కూడిక ప్రారంభ ప్రార్థన మొదలుకొని మరి ఇంతవరకు కూడా మీరు తోడుగా ఉన్నారు నా తండ్రి. పాటలు పాడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. సాక్ష్యాలు చెప్పిన వారిని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ చదివిన సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ఇదిగో నా ప్రభు, ముఖ్యమైన సమయానికి వచ్చాం నా తండ్రి. మరి నీ మాటలు మేము వినడానికి మాకు చెవులకి మంచి జ్ఞాపకం మరి అన్నీ కూడా దయచిన తండ్రి. వింపైన మాటలు మాకు రావడానికి కృప చూపించి సహాయం చేయన ప్రభా. నీ వాక్యాన్ని మేము మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయన తండ్రి. ఆత్మీయ ఆహారం మాకు కావాలన్నా ప్రభా. ఆత్మ అప్పుడే బలంగా ఉంటుంది నా తండ్రి. మంచి మాటలు నీ కుమారుడిని నిలబెట్టుకుని మా కొరకు దయచేసిన తండ్రి. ఎవరినైతే నిలబెట్టుకుని వారి ద్వారా నీ మాటలు వినిపిస్తున్నావో ఆ కుమారుడికి తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని దయచిన తండ్రి. మంచి మాటలు మాకు చెప్పడానికి, మంచి మాటలు బోధించడానికి కృప చూపించి సహాయం చేయమని, ప్రతి మాట ద్వారా మేము జీవించడానికి కృప చూపించి సహాయం చేయమని, ఈ చిన్న ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయమని మా కొరకు త్వరలో రానైనటువంటి ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కగా ప్రార్థించిన రవి గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయాన్ని మరి జాన్ గారికి ఇస్తున్నాం. ఆయన వస్తుండగా మనం చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. బ్రదర్ సమయాన్ని ఇస్తున్నాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నారమ్మా అందరనే? ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఓకే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి ఉన్న మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ సతీష్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. సతీష్ గారు ఎన్నో రోజుల క్రితం నుండి నన్ను ఆహ్వానించడానికి ఎన్నోసార్లు ప్రయత్నించారు. అది నేటి దినానికి అది సంపూర్తి అయిందని నేను నమ్ముచున్నాను. ఏదేమైనప్పటికీ అది దేవుని యొక్క కృప. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడా, సర్వశక్తుడా, కృపగల దేవ, దయగల మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవ, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, శక్తిమంతుడా, బలవంతుడా, మీ ఘనమైన, బలమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధ, ఉన్నతమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావమును చెల్లించుకొనిచున్నాము తండ్రి. ఇదిగో నాయన, ఈ సమయంలో ఇటు రీతిగా మేము ఉన్నామంటే కేవలం మీ కృప మాత్రమే నాయన. ఈ దినము చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారికంటే మేము శ్రేష్ఠులము కాదు నాయన తండ్రి. మీ కృపతో నాయన తండ్రి కొద్దిగా నాయన తండ్రి నాయన కొద్ది మందిగా నాయన యొక్క కూడుకుని ప్రభా నాయన మేము స్తుతించుచున్నాము, ఆరాధించున్నాము తండ్రి. మా మధ్యలో మీరు ఉన్నారని నమ్ముచున్నాము. ఎవరి హృదయంలో ఎలాంటి నాయన తండ్రి వేదన, బాధ, శోధన తండ్రి ఉన్నదో ప్రభా, నాకంటే ముందుగా మేము ప్రార్థించకుండా ముందుగా నాయన మీరు ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలు, అక్రతలన్నీ తీర్చు దేవుడివై ఉన్నావు గనక నాయన మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లికుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మరి యవనస్తుల కొడుకు అని చెప్పి ఉన్నారు బ్రదరు. యవనస్తుల కొడుకు గురించి నేను ఒక మాట చెప్పడానికి ఆశపడుచున్నాను. కీర్తన గ్రంథము కీర్తనలో 119:8 వచనం అనుకుంటాను. ఒకసారి చదవండి బ్రదర్. కీర్తనలో యవ్వనస్తులు దేని చేత వారు నడతను సిద్ధపరచుకుందరు? ఈ వాక్యముని బట్టి, దాని వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకున్నట్టే కదా. అవును కదండి. యవనస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యవనస్తులే. హల్లెలూయా. ఎందుకంటే దేవుళ్ళు మనము ఉన్నామంటే అది వయసుకి సంబంధం లేదు, మనసుకి సంబంధమై ఉన్నది. మన దేవుడు చూసేది మనుషులను కాదు, మనసులను, హృదయాలను పరీక్షించే దేవుడు. హల్లెలూయా. ఆయన ఆరాధించే వారందరూ ఎలాగ ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలని మరి వాక్యం సెలవిచ్చుచున్నది. మరి ఇక్కడ యవ్వనస్తులు అనగా ప్రతి అందరూ యవ్వనస్తులే కనుక మన వాక్యంతో మనం సిద్ధపడాలి. వాక్యం అనే మాటలు మన హృదయంలో ఉండాలి. దేవుని ఇచ్చిన మాట. దేవుడు మొట్టమొదటిగా భూమి ఆకాశంలో దేని ద్వారా సృష్టించారు?
మాట ద్వారా సృష్టించినట్లుగా మనం ఆది కాండంలో మొట్టమొదటిగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రతి విషయంలోనూ దేవుడు మాటతోనే సెలవిచ్చాడు. ఆయన మరి ప్రజలకైనా కానివ్వండి, ప్రవక్తలకైనా, రాజులకైనా, ఎవరికైనా ఆయన యందు ఆధ్యాత్మికంగా పరిశుద్ధముగా ఉన్నవారికి ఆయన మాటతోనే సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యం అనే మాట మన హృదయంలో ఉన్నప్పుడు మనము దేవునితో అన్యోన్య సహవాసముతో కలిగి ఉంటాము. దేవుని మాట మన హృదయంలో ఉన్నప్పుడు, అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, త్రోవకు ఎలాగ ఉందంటున్నాడు భక్తుడు, వెలుగై ఉన్నది అని చలవిస్తున్నారు. మనం వెలుగు సంబంధమై ఉన్నాం. ఎందుకంటే ఇందాక ఒక చక్కటి పాట పాడారు సిస్టర్స్, కనుగొంటిని నజరేయుణ్ణి, ఏ సమస్య వచ్చినా సరే నన్ను బ్రతికిస్తాడు, ఏ సమస్య వచ్చినా నన్ను లేవనెత్తే సమర్థుడు అని. మన దేవుడు సమర్థుడు, అన్ని విషయంలోనూ మనకి సమానత్వము, సమానంగా చూపించే దేవుడు. అన్ని విషయంలో, ఏ విషయంలోనూ బ్రదర్ కూడా చక్కగా ప్రార్థన చేశారు. మనం సంతోషంగా ఆనందంగా ఉండాలి. మన ప్రభు ఎల్లప్పుడూ సంతోషము, ఆనందము మనలో ఉన్నప్పుడు దేవుని స్తుతించే వారంగా ఉంటాం. అందుకే యవ్వనస్తువుల గురించి ఒక మాట నేను చదువుతాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములు. తిమోతికి రాసిన, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ అక్కడ నీవు యవ్వనెచ్చల నుండి పారిపోము అని ఇక్కడ రాయబడి ఉంది. యవ్వనెచ్చల నుండి సాధారణంగా పారిపోము అంటే పాపానికి దూరంగా ఉండండి. పాపానికి దగ్గరకు ఉంటే మేమవుతాం, దుష్టత్వంలోకి వెళ్ళిపోతాం. అందుకని పౌలు గారు కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ, నువ్వు యవ్వనెచ్చల నుండి, ఏ యవ్వనెచ్చలు ఉన్న అంటే మన శరీరం చాలా బలహీనత అండి. మనం లోకంలో ఉన్నాం కనుక ఎన్నో విషయాల్లో కూడా మనము కొన్ని విషయాల్లో పడిపోతూ ఉంటాం మానవులు కనుక. అందుకే పౌలు గారు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు ఆయన కుమారుడికి, నువ్వు యవ్వనెచ్చ నుండి, యవ్వన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నీ దగ్గర నుండి అవన్నీ తీసేయి, వాటి దగ్గర నుండి నువ్వు పారిపో. ఎందుకంటే పారిపోతే నీకు ఏమవుతుంది, క్షేమం కలుగుతుంది. అక్కడ దగ్గరగా ఉంటే నీకు దుష్టుని యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోతావు. కీర్తన అంటారు కదా, దుష్టుని ఆలోచన నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండిన చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవారు ధన్యులు. మరి ఆ ధన్యతలోకి వెళ్ళాలంటే ముందుగా మనం ఏం చేయాలి, పాపం నుండి మనము పారిపోవాలి. అంటే ఒక హెచ్చరికను జారీ చేస్తుండ. ఈ ఉదయం వేళల సమయంలో మనం కూడా అలాంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నామేమో, అలాంటి విషయాలు మనం దూరంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంతేకాదు, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇవి దేనికి సాదృశ్యమైనవి? పవిత్రమైన హృదయం దేవునికి సాదృశ్యం, విశ్వాసము దేవునికి సాదృశ్యం, ప్రేమ దేవునికి సాదృశ్యం, నీతి సమాధానములు దేవునికి సాదృశ్యం. మరి అట్టి వాటిని కలిగి ఉండాలని మరి వాక్యం ద్వారా మనకందరికీ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. నీతి అన్నది మరి దేవుని యందు ఉన్నది. మొట్టమొదటిగా ఎవరు నీతిమంతుడని దేవుడు సెలవిచ్చారు? అబ్రహాం. విశ్వాసం ద్వారా నీతిమంతుడు అని. తర్వాత విశ్వాసం ఆయన ఏం పరిచింది? తండ్రికి పరిచింది. అనేక జనాలకి తండ్రిగా ఉన్నాడు. ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ, ఆ ప్రేమ మనల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. ఆ ప్రేమను బట్టే మనం ఇలా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ప్రేమ ఉండాలి. ప్రేమ లేనివాడు నావాడు కాదు. బ్రదర్ చెప్తారు, ఏమున్నా ఏం లేకపోయినా ప్రేమ ఉంటే సరిపోదు బ్రదరు, ఏం చేయకపోయినా పర్లేదు, మనం ప్రేమతో ఉంటేనే సరిపోదు. మన ప్రభువు కూడా 2 అక్షరాలు ప్రేమ భూమి మీద స్థాపించడు. ఆయన వాక్యం అనే శరీరధారి అయి భూలోకానికి వచ్చి ఆయన ప్రేమను మనందరికీ సాటించారు. మత్తయి సువార్తలో ఉంటుంది 17, మత్తయి సువార్త 4:17 ఆయన మొట్టమొదటిగా ఏమని ప్రచురించారు?
మారు మనసు పొందండి, ఒకే ఒక ప్రేమ. చదవండి అమ్మా మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు గలిలయ సముద్రమును నడుచు 17వ వచనం బ్రదరు. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు పకటింప మొదలుపెట్టెను. యేసు ప్రభు గారితో ఎంతమంది ఉన్నారండి? అనేక జనం ఉన్నారా? లక్షల మంది ఉన్నారా? వేల మంది ఉన్నారా? యేసు ప్రభు గారు ఒక్కడే. ఏదైనా సరే స్థాపించిన తర్వాత ప్రేమతో సహవాసమైన సంఘమైన ఏదైనా విశ్వాసమైన ఒక విశ్వాసం మనం కలిగి ఉంటే మనతో పాటు ఇంకొకరిని బలపరచాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నేర్పిస్తున్న మాట ఇక్కడ ప్రకటించుట మొదలుపెట్టెను. ఎప్పుడైతే మనం మొదలు పెడతామో విశ్వాసము అని, నీతి మీద బండ మీద మనం కట్టబడిన ఇల్లు ఎలా ఉంటుంది? అసలు ఎన్ని వానలు వచ్చినా వరదలు వచ్చినా కొట్టుకుపోవు. ఇసుక మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది? కూలిపోతుంది. అవిశ్వాసం దాన్ని. మనం విశ్వాసం మీద కట్టబడిన వారంగా మనం ఉండాలి. తర్వాత 25లో అక్కడ ఒక మాట ఉంటుంది. 25 చదవండి. మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త. వెంబడించేను అని ఉంటుంది కింద. చదవండి 25వ వచనం. 25వ వచనం. వారిని చూడండి, గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశం నుండి యోర్దానోనకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. మనము అందరము వెంబడించి వస్తున్నాము. మన ఎప్పుడైతే మనం రక్షణ పొందుకున్న తర్వాత మనం ఎవరిని వెంబడిస్తున్నాం? క్రీస్తుని వెంబడిస్తున్నాం, ప్రభువుని వెంబడిస్తున్నాం. ఎందుకంటే విశ్వాసంతో వెంబడించినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టడు. అక్కడ వెంబడించిన తర్వాత 5వ వచనంలో ఆయన 5 నుంచి 14 వరకు అక్కడ చక్కని మాటలు చెప్పారు. ఎప్పుడైతే మనం దేవుని వెంబడిస్తామో, దేవుని వెంబడించడానికి ప్రార్థనలో, విశ్వాసంలో, సహవాసంలో, ప్రేమతో, తర్వాత ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించినప్పుడు, ఆయన వెంబడించినప్పుడు ఆయన యొక్క కనికరము ఏం చేస్తుందంట? ఆయన మనల్ని చూస్తాడు, వెనక చూస్తాడు. అక్కడ చూసినట్టుగా ఉండదు. చూడండి 5వ వచనంలో, అందుకు ఆ జనసమూహం చూసి 5వ వచనం 5వ అధ్యాయం ఆయన జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించసాగాను అని ఉంటుందండి. అక్కడి నుంచి అనేక మాటలు ఆయన అక్కడ ధన్యులు 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 అని 9 సార్లు అక్కడ రాయబడి ఉన్నది. ఎప్పుడైతే దేవుణ్ణి మనం వెంబడిస్తామో, ప్రభువుని మనం వెంబడిస్తామో, ఆయన మన వెనక్కి తట్టు ఆయన మనల్ని చూస్తాడు. ఆయన నన్ను వెంబడిస్తున్న నా కుమారుడు, నా కుమార్తె నన్ను వెంబడిస్తూ ఉన్నది. ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన ద్వారా మనకి ఏం కలుగుతాయి? రక్షణ, ధన్యత కలుగుతుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అక్కడ ఉన్న చోట అన్నీ అక్కడ ధన్యులు. దుఃఖపడువారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరమ గలవారు ధన్యులు, సమాధాన పడువారు ధన్యులు. ఆ ధన్యతలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే మనం మొట్టమొదటిగా కావాల్సినది మనం వెంబడించాము అనగా రక్షణను మనం పొందుకున్నాం. అంత మాత్రమే అక్కడ మనం ఆగిపోకూడదు. కూడా పవిత్ర హృదయులై ఉండాలి. హృదయము పరిశుద్ధంగా ఉండాలి. ఆయన వాక్యమును గైకొనాలి. ఆయన మాటలు తెలుసుకోవాలి. ఇంకా మనము ధ్యానించుకుంటూ ఉండాలి. అందుకంటే ఒక మాట నేను చూస్తాను, సౌలు దావీదు ఇద్దరిలో తేడా ఏముందో చెప్పండి. ఏం తేడా కనుగొన్నారు సౌలుకిని దావీదుకిని? మొట్టమొదటిగా రాజుగా దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు కదా, అవునా? సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ఒకసారి చూసి చదివితే అక్కడ నేను చెప్తాను ఎందుకు ఇద్దరిలో తేడా ఏముంది. మొదటి సమూయేలు 10వ అధ్యాయము 15వ వచనం. దేవుడు సౌలును ముందుగా అక్కడ పశ్చాత్తాపం సౌలు ఒకసారి ఉండు బ్రదర్. 15 ఒకసారి బ్రదర్ 11 చదువు. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయెను గనుక
అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. సరిపోదు బ్రదర్. ఎందుకు తేడా అక్కడ ఏం జరిగింది? దావీదుకిని సౌలుకిని. దేవుడు సౌలుని ముందుగా ఎన్నుకొని ఆయన రాజుగా నియమించాడు దేవుడు. కానీ అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయన చూసి పశ్చాత్తాపడుతున్నట్లుగా చూస్తున్నాడు. ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు దేవుడు? అక్కడ ఉంది కదండి పైన, ఆజ్ఞలు గైకొన. ఆజ్ఞ అంటే దేవుని వాక్యాన్ని ప్రార్థించకపోవడం, దేవుని అనుసరించకపోవడం, దేవుని దృష్టికి చెడు కార్యాలు చేయడం. ఏ విషయమైనా సరే మనకి ఏదైనా శోధన, ఇబ్బంది, ఇరుకులు వచ్చినప్పటికీ మొట్టమొదటిగా మనం జనాలకు ఎవరికి, మన మనుషులు ఎద్దుకో లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి మనం చెప్పి బాధపడు కన్నా దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు తప్పక దానికి సమాధానం దయచేసి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఇక్కడ సౌలు మరి దేవుని ఆజ్ఞను గైకొనలేదు. అందుకే దేవుడు మరి ఎవరిని ఎంచుకున్నాడు? తర్వాత దావీదుని ఎంచుకున్నాడు. ఎందుకు దావీదుని ఎందుకు ఎంచుకున్నారండి? దేవుడికి ఇష్టానుసారమైన ఆయనకి హృదయం దేవునికి అనుకూలమైనది, నా హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యంగా అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కానీ దావీదుకు కూడా తెలియదు కదా. దావీదుకి ఏమైనా వయసు, పెద్ద వయసు అమ్మా? చిన్న వయసు, బాలుడు, గొర్రెలు కాపరి. అన్నదమ్ములు 7 అన్నదమ్ములు ఉన్నారు. 7 అన్నదమ్ములను కూడా దేవుడు వాళ్ళని ఎవరిని ఎంచుకోలేదు, కానీ దావీదుని ఎంచుకున్నాడు. కానీ దేవుడికి కావలసింది మనుషులు, రూపము, అందము, ఆస్తి, అంతస్తు కాదు, కానీ కావాల్సింది ఏంటి? హృదయం కావాలి. మనం ఆరాధించినప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ పరిశుద్ధముగా దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడే దేవుని యొక్క కార్యాలు మనం చూడబోచున్నాం. నమ్మకం ఉండాలి. దేవుడు ఈ కార్యం నాకు, అమ్మ ఎప్పుడు చూసినా కన్నీరు కాస్తూనే ఉంటుంది. నేను ఎప్పుడు చూసినా, అమ్మ వందనాలు. ఈ కన్నీరు ఎప్పుడు, దావీదు కూడా అంటాడు కదా, నా కన్నీరు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి. ఆయన ప్రతి కన్నీరుని ఆయన బుడ్డిలో దాచబడి సమయంలో ఆయన ప్రతి సమయంలోనంటే ఆయన బుక్లో రాసుకుంటారంట ప్రతి కన్నీరుని. ఆయన ఇప్పుడు మన కన్నీరు వృధా ఆపదమ్మా. ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన కన్నీరు కాస్తున్నప్పుడు ప్రతి కన్నీటి బొట్టు ఆయన కితాబులో, బుక్లో రాయబడి ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. మరి ఎవరో స్త్రీ కన్నీరు కాచి పాదాలు యేసు ప్రభు పాదాల్లో తడిపి ఉన్నారు. అమ్మని ధన్యురాలు అని చెప్పారు తెలియని మరియా. చూసారా? చూడండి, మనం ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీరు ఎప్పుడు వృధా అవదు. దేవుడు తగిన సమయంలో దానికి జవాబుని దయచేస్తాడు. ఇక్కడ చూసినట్లయితే మనము రక్షణ పొందుకున్న తర్వాత మనము మార్గమును కనుగొనలేకపోతే మన రక్షణ అంతా ఏమవుతుందట? వృధా అయిపోతుందమ్మా. రక్షణ ఒకటే కాదు, మార్గం కూడా. అనేక సార్లు దేవుడు 10 సార్లు దేవుడు ఉన్నాడు అని ఇశ్రాయేలు ప్రజలకి తెలుసు, కానీ ఆయన మాటలకి లోబడనొల్లక వాళ్ళు తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని మాటలు వారు వినలేకపోయారు, దేవుని ఆజ్ఞను గైకొనలేకపోయారు. దేవుని దృష్టికి మరి ఎంతో భయంకరమైన పనులు చేస్తూ ఆయనని అవమానపరుస్తూ, లేకపోతే ఆయన మాట వినలేక తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ప్రభువు మాటలు ఎప్పుడు మన హృదయంలో ఉంటాయో, ఎప్పుడు మనం ధ్యానించుకుంటూ ఉండాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మనకు దేవుడు మాటతోనే మన సృష్టిని చేశాడు కనుక మాటే మన హృదయంలో ఎప్పుడు ఉండాలి. ప్రతిసారి బైబిల్ మన దగ్గర ఉండదమ్మా. మనము ఇంటి దగ్గర ఉన్నప్పుడే కాసేపే బైబిల్ చదువుతాం, కనవ సమయంలో మన పనులు వెళ్ళిపోతాం. కానీ మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు అవి ప్రతి క్షణము ప్రతి నిమిషం నెమరు వేసుకుంటూ ఉండాలి. అది మనల్ని ఏం చేస్తుందంట? బాధలో నుండి మనల్ని ఏం చేస్తుంది? నెమ్మది కలుగజేస్తుంది. మనము దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు అవి ఎప్పుడు మనల్ని సంతోషంగానే ఉల్లాసింపజేస్తాయి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఉంటుంది కదా, నీ యందు నేనును నా యందు నీ మాటలు. చూడండి, యోహాను సువార్త 15 ప్రభువైన యేసుక్రీస్తు 15:7 వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉంచిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అందుకే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, ప్రతి మాట ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. ప్రతి మాట మనలో ఉన్నప్పుడు అది మనం ఏది అడిగినా సరే దేవుడు ఆ మాట ప్రకారం నిలబడాలి. మనం పడిపోకూడదు. ఎందుకంటే పడిపోయే దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు చూడండి, దేవుని వాక్యం చదవలేక చాలామంది సమయాన్ని దేనికి కేటాయిస్తున్నారంటే సోషల్ మీడియాకే కేటాయిస్తున్నారు.
సోషల్ మీడియా చూసినంత సంతోషము ఆ కాసేపే, కానీ శాశ్వత రాజ్యానికి తీసుకెళ్ళడానికి పరిశుద్ధమైన గ్రంథము లేఖనాలు, మన లేఖనాలు ధ్యానించినప్పుడు, గైకొన్నప్పుడు, మన ఆ మాటలు, దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు ఆ ఎక్కడికి తీసుకెళ్తాయంటే శాశ్వత రాజ్యానికి తీసుకెళ్తాయి. ఆ కాసేపు సోషల్ మీడియా చూసి యూట్యూబ్ లేకపోతే ఫేస్బుక్ లేకపోతే ఇంకా ఏదేదో టైంపాస్ చేసి లేకపోతే కాలక్షేపం చేసేస్తూ ఉంటాం. కానీ ఆ సమయాన్ని దేవునికి ఇస్తే గనక దేవుడు ఎంతో సంతోషపడతాడు ఆ విషయంలోని. ఇంకా నిన్ను అభివృద్ధి చేస్తాడు, ఇంకా నిన్ను ఇంకా ఫలించే ద్రాక్షవల్లిగా నేను చేస్తాడు ఆయన. అని నీకు ఏది ఇష్టమో అది నన్ను అడగడు, అది నీకు ఇస్తాను అని ప్రభువే సెలవిస్తున్నాడు. ప్రభువు నమ్ముకున్న వారు ఎప్పుడు అవమానపరచబడలేదు. ప్రభువు నమ్ముకున్నవారు ఆయన ఎప్పుడూ మనల్ని కించపరచలేదు. ఎందుకంటే ఆయన దేవుడు గనక మన ప్రభు మనల్ని ఎక్కడికి ఉన్నత శిఖరాలకైనా తీసుకెళ్ళడానికి ఆశపడుచు ఉన్నాడు. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా భక్తుడు అంటాడు కదా, హబక్కూకు భక్తుడు, నాకు ఏమున్నా ఏమ లేకపోయినా నా ప్రభు, నా రక్షకుడు, నా దేవుడు నాతో ఉన్నాడు కదా, నాతో ఉన్నాడు గనుకనే నేను సంతోషంగా ఆనందంగా ఉన్నానని భక్తుడు సెలవిస్తున్నాడు. అట్టి రీతిగా మనం ఉండాలి. మనము కనుగొన్నది నజరేయుడు యేసుని కనుగొన్నాము, ఆయన వెంబడిస్తూ ఉన్నాము. ఆయన మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనమందరము ధన్యులు. మనమందరము ఎందుకు పిలబడ్డాము? ఆశీర్వాదంలో పొందడానికి మనం అందరం పిలబడ్డాను. ఆశీర్వాదాలు ఆయన ఎప్పుడు ఇస్తానే ఉన్నాడు. మనం ఇలా ఉన్నామంటే ఆయన ఆశీర్వాదం ఇచ్చాడు గనుకనే మనం ఇలా ఉన్నాం, లేకపోతే ఇలా ఉండగలుగుతామా? ఉండలేమండి. అంతేగాని ఆయన్ని ఎప్పుడు స్తుతించేవారంగా ఉండాలి, ఘనపరిచేవారంగా ఉండాలి, ఆయన మహింపరిచేవారంగా ఉండాలి. సమయము మనకి ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. అంటే మనకి ఏదో అనుకుంటాం కానీ సమయం చాలా ఉంది, తర్వాత చూద్దాంలే, తర్వాత చదువుకుందాంలే, తర్వాత ప్రార్థన చేద్దాంలే అని అనుకుంటాం. కాదు, దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఉన్న సమయంలో ఆయన స్తుతించి, ఆయన కీర్తించి, ఆయన కొనియాడినప్పుడు దేవుడు అన్ని విషయంలోనూ మనకి సరళం చేస్తాడు. అలాగే ఇంకో మాట నేను సెలవిస్తాను, ఇంకో మాట నేను చెప్పడానికి ఆశపడుచున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఒకవేళ ఎవనయందు ఉన్నదేమోనని జాగ్రత్తగా చూసుకొనుడి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ ఇక్కడ సహోదరులారా, జీవము గల దేవుడు, మన దేవుడు ఏ దేవుడు అండి? జీవం గల దేవుడు. జీవం గల దేవుడిని మనం ఆరాధిస్తున్నాం గనక ఒకవేళ మరి అలాంటి దుష్ట హృదయం ఒకవేళ మీలో ఎవరియందైనా ఒకవేళ ఉండునేమో, ఒకవేళ ఆయన కూడా మన హృదయం ఏంటన్నది ఎవరికి తెలుస్తుంది? మనుషులకి తెలియదండి. మనం పై రూపాలను చూస్తాం కదా, లోపల ఏమున్నదో ఎవరికి తెలియదు. అంతే కదా బ్రదర్? మరి దేవుడు ఇందాక మరి చెప్పినట్టుగా దావీదునే చూశారు కదా, మంచి హృదయం గలవాడని. మరి పౌలు గారు కూడా అదే చెప్తున్నారు. ఒకవేళ ఉన్నదేమో దుష్ట హృదయం, విశ్వాసం లేని, ఒకవేళ విశ్వాసం లేకుండా మనం ఏమీ చేయలేం అని ముందుగా నేను సెలవిస్తున్నాను. దుష్ట హృదయం మీలో అందైన ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి అని ఇక్కడ సెలవు. జాగ్రత్తగా అన్ని విషయాల్లో మనం జాగ్రత్త వహిస్తూ ఉంటాం. ప్రయాణంలో జాగ్రత్త, అనారోగ్యంలో జాగ్రత్త, తిండి విషయంలో జాగ్రత్త, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాంటి అన్ని విషయంలోనూ ఏదైనా కొనాలంటే జాగ్రత్త చాలు చూస్తాం, ఇది మంచిదా చెడ్డదా అని జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ దేవుని వాక్యాన్ని దగ్గరికి వచ్చినప్పుడు మనం జాగ్రత్త పాటించడం. జాగ్రత్త అన్నది విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అన్ని విషయంలోనూ జాగ్రత్తగా చూసుకోవాలి అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అది అవిశ్వాసంలోకి జాగ్రత్తగా చూసుకోకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్తగా చూసుకుంటే పవిత్రులను అవుతాం. పవిత్ర హృదయమే కావాలి ఆయనకి. పవిత్ర హృదయం కావాలి, పూర్ణ హృదయం కావాలి, జ్ఞాన హృదయం. 3 హృదయాలు దేవునికి అనుకూలమైనవి. మరి జాగ్రత్త పాటించకపోతే దుష్టత్వంలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్త వహిస్తే, దేవుని వాక్యానికి లోబడితే దైవత్వంలోకి వెళ్తాం. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు, అరే మీరు మోసపోకుండా చూసుకోండి. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది కదా, ఇర్మియా 17:9లోని, ఇది నయం కాని రోగం. హృదయం అంట, దానికి మందు లేదట.
భయంకరమైన రోగం. హృదయం అన్నది భయంకరమైన, దానికి మందు లేదు. దేవుడు అవయవంలో మనిషిని సృష్టించాడు, అవయవాలన్నిటికి చికిత్స ఉంది, మందుల ద్వారా నయం అవుతుంది, కానీ హృదయానికి మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు హృదయంతోనే ఆయన పలుకుతున్నాడు, ఆరాధించమని పలుకుతున్నాడు. మీ హృదయంతోనే, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతోనే స్తుతించండి, ఆరాధించండి, గణపరచండి అన్నాను. అంటే హృదయంతోనే. ఎందుకంటే మన హృదయాన్ని మనం మోసపోకుండా మనం చూసుకోవాలని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే 3 విషయాలు నేను చెప్తాను. ఒకటి, పవిత్ర హృదయం. పవిత్ర హృదయం దేనికి సాదృశ్యం అంటే స్వచ్ఛమైన మరి వాక్యానికి, స్వచ్ఛమైన దేవుని ఆరాధనకి పవిత్ర హృదయం కావాలి. అలాగే అది ఊట, పవిత్రమైన ఊట. నీటి కాలువల వద్ద నాటబడిన మొక్క ఎలా ఉంటుందండి? ఆకువాడక తల ఫలమందు చెట్టు వలె ఉంటుంది. అలాగే హృదయం కూడా ఎప్పుడైతే పవిత్ర హృదయం ఉందనుకోండి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది. పవిత్ర హృదయం మన సహవాసంలో, మన యొక్క అన్ని విషయంలో తోడుగా ఉంటుంది, దేవునితో అనుసంబంధం కలిగి ఉంటుంది పవిత్ర హృదయం. అలాగే మంచి మనస్సాక్షి కూడా కావాలి పవిత్ర హృదయంతో పాటు. మంచి మనస్సాక్షి లేకపోతే మన కార్యాలు ఎందుకు పనికిరావు. మంచి మనస్సాక్షి ఉండాలి, తర్వాత పూర్ణ హృదయం ఉండాలి. పూర్ణ హృదయం దేవుణ్ణి ఏం చేస్తుందంటే ఆరాధిస్తూ ఉంటుంది, దేవుణ్ణి గణపరుస్తూ ఉంటుంది, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటుంది. అలాగే మన హృదయం బలులు అర్పించుట కంటే దేవుణ్ణి స్తుతించడం, అంటే హృదయం ముఖ్యం ఆయనకి, బలులు కాదు ముఖ్యం, హృదయం కావాలి. మంచి హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అలాగే 3వది, జ్ఞాన హృదయం కావాలి. జ్ఞాన హృదయం ఏంటంటే మన సమయాన్ని సద్వినియోగం చేసుకుని అది మంచి నైపుణ్యం కలిగిస్తుంది. కీర్తనకారుడు అంటాడు కదా 90:12లోనే, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు ఏం చేయమన్నాడు? లెక్కించుటకు మాకు నేర్పుము అన్నాడు కీర్తనకారుడు. జ్ఞాన హృదయం, ఎప్పుడైతే జ్ఞాన హృదయం మనకు ఉంటుందో దేవుణ్ణి సమయాన్ని మనం పాడు చేయకుండా, దేవుణ్ణి మనం గణపరిచే వారు ఉంటారు. ప్రతి సమయం కూడా మనం వృధా చేయకుండా దేవుని గణపరుస్తూ, మరి మనకిచ్చిన దినాలు చాలా కొద్ది దినాలు, చాలా కొద్ది సమయం, ఇందాక పాట పాడారు కదా, సమయం చాలా తక్కువ సమయంలో ఉన్నాం మనం అనుకుంటాం 60-70 సంవత్సరాలు అంటే ఎక్కువ అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో చాలా చిన్నదండి. ఆయన సన్నిధిలో ఒక దినమడు గడిపేట కంటే ఏ దినముల కంటే శ్రేష్టం. మనకి ఆయన దృష్టిలో 1000 దినాలు ఒక దినం అంటే, మన దృష్టిలో ఒక నిమిషం, 1 గంట మనకి ఏం తెలియదు ఏం జరుగుతుందో. కానీ మన సమయం మాత్రం వృధా చేసుకోకుండా సమయాన్ని దేవుని సన్నిధిలో మోకరించి మనము పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో మన దేవుని ఆరాధిస్తూ, మరి ఆయన మనకు అనుగ్రహించినటువంటి, ఏమనుగ్రహించారు మనకి? పరలోక రాజ్యాన్ని. ఆ రాజ్యానికి మన వారసులు కావడానికి దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి ఆశపడుతున్నాడు కనుక మనం ఏం చేయాలంటే ఆయన్ని ఎప్పుడు ఆరాధిస్తూ ఉండాలి. లాస్ట్ ఇంకా ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ప్రకటన 1:3లో ఒక చక్కని మాట ఉంటుంది. ప్రకటన 1:3, సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడినటువంటి సంగతులు గైకొని వారు ధన్యులు. మరి ఇందాక చదవం కదా మత్తయి సువార్త, ఆయన వెంబడిస్తే ఆయన ఏం పలికారు? తిరిగి చూసి జనాన్ని చూసి ఏం చేశారు? ఆయన మాటలు ఇచ్చారు. అక్కడ ఉన్న మీరందరూ ధన్యులు, పవిత్ర హృదయ గల వారు, దుఃఖపడేవారు ధన్యులు, ధన్యులు, ధన్యులు అని మనం గైకొనే వారంగా ఉండాలి. మనము వెళ్ళిపోయింది, పాత జీవితాన్ని వెళ్ళిపోయింది కదా, అది మళ్ళీ మర్చిపోవాలి. అది మనం నూతనమైన కాగా ఎవడైనా క్రీస్తునందు ఉండగోరిన ఎడల వాడు నూతన సృష్టి. మన నూతన సృష్టిలో నూతన దేవుడు మనల్ని నూతన పరచడానికి ఆశపడుతున్నాడు. ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని ప్రతి దినం, ప్రతి క్షణము ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ, మరి ఆయన మాటలు మన హృదయంలో, మన హృదయమైన పలకల మీద రాసుకున్నప్పుడు మనం ధన్యులమని మరి వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి నేను మాటలు మరి ముగించే ముందు ఇంకొక చిన్న మనవి. మరి దేవుడు మరి నేను నా గురించి ఒక మాట చెప్తానండి. దేవుని మహాకృపను బట్టి నేను దాదాపుగా ఖతార్ దేశంలో 20 సంవత్సరాలు పూర్తయింది. ఖతార్ ఎయిర్వేస్లో పనిచేస్తున్నాను నేను. అయితే నేను మొట్టమొదటి సంఘం నాది TCF సంఘం అండి. ఆ సంఘానికి నీటికి కూడా అక్కడికే వెళ్తున్నాను నేను. అయితే నేను చాలా విషయంలో దేవునికి దూరంగా ఉండేవాడిని. రక్షణ అయితే పొందుకున్నాను, కానీ వాక్యాన్ని అయితే నా హృదయంలో మాత్రం నేను ఎప్పుడు గైకొనలేదు, ధ్యానించుకోలేదు. తర్వాత ఎప్పుడైతే అయ్యగారు చెప్పారో మా అంకుల్ గారి విషయంలో,
నా కళ్ళ ఎదురకుండా మా అంకుల్ గారు ఇలా చనిపోతారు ఇంకా నేను లేకపోతే చనిపోతారు. నేను నా కళ్ళారా నేను చూశాను ఆయన్ని. దేవుడు సజీవుడు, మన జీవము గల దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన జీవాధిపతి, జీవం గల దేవుని మనం ఆరాధిస్తున్నాం కనుక ఆయనలో జీవం ఉన్నది కనుక మనల్ని ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు ప్రతి క్షణము బ్రతికిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనలో మాత్రం ఎంత మాత్రం ఏమీ లేదండి. మనము ఆయన వెంబడిస్తున్నాం కనుక ఆ జీవే మనల్ని జీవింపజేయుచున్నది. ఎందుకంటే అప్పటి నుంచి సంవత్సరం అవుతుంది ఈ రోజుకి, జనవరికి. అప్పటి నుంచి ప్రభువా నేను చాలా దూరంగా ఉన్నాను, మీకు చాలా దూరంగా ఉన్నాను. నేను రక్షణ అయితే తీసుకున్నాను. నా రక్షణ అయితే 2003లో తీసుకున్నానండి. సామ్యూల్ పిన్ని గారు, ఈస్ట్ గోదావరి పెంతెకొస్తాంగం. అయితే అప్పటి నుంచి రక్షణ తీసుకున్నాను. కానీ నేను వాక్యం చదివేటప్పుడు ఏదో పై చదివేసుకుని వెళ్ళిపోవడం తప్ప కానీ సమయం ఎక్కువ బైబిల్ కేటాయించేవాడిని కాదు. ఎప్పుడైతే నేను మా అంకుల్ గారి జరిగిన సంఘటన చూసినప్పుడు నా హృదయం ఎంతో కలవరపడింది. ఎందుకంటే దేవుడు సజీవుడు, జీవం గల దేవుడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో నన్ను ఆరాధించాలన్న సత్యాన్ని నేను తెలుసుకుని ఇప్పుడిప్పుడేనండి నేను కొద్దిగా వాక్యం చెప్పడానికి ముందుకు వస్తున్నాను. ఇప్పుడిప్పుడే. నేను అంత పెద్ద ప్రసంగికుని అయితే మాత్రం కాదు. అయితే మా అంకుల్ గారు పాస్టర్ గారే. అయితే నేను ఆయన అల్లుడు గారిని అయితే మాత్రం నేను పెద్ద ప్రసంగికుడు అంత మాత్రం కాదు. ఈ దేశంలో నాకే దాదాపు 20 సంవత్సరాలు పూర్తయిపోయింది. అయితే ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలో మన దేవుడు మనల్ని ఇప్పుడు విక్కరింపచేయుడు, మనల్ని ఇప్పుడు త్రూసివేసే దేవుడు కాదు. ఆయనతో మన సహవాసం చేసినప్పుడు, ఆయనతో మనం ఉన్నప్పుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడంటే ఉన్నతమైన శిఖరాలకు ఆయన తీసుకెళ్లే సమర్థుడు ఆయన. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన నామకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన మీ జీవపు మాటలు, కొన్ని మాటలు నాయన తండ్రి నాయన పంచుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించున్నాను తండ్రి. మాట్లాడిన దేవుడు నాయన తండ్రి, నా మాటలు కాదు ప్రభా, మీ మాటలు ప్రభా. ఈ మాటలు ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో 30 60 100 ఫలించుటకు సహాయం దయచేయండి. అవును ప్రభా, మేము రక్షణ తీసుకుని ప్రభా నేను విని విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా నాయన మీ మాటలు ధ్యానించేటప్పుడు, మీ నాయన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు, నాయన గైకొన్నప్పుడు తండ్రి మమ్మల్ని తండ్రి ఒక ఉన్నతమైన శిఖరాలకు నాయన తండ్రి మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి సమర్థుడు అని మేము నమ్ముచూ ఉన్నాం. ఏ సమస్యలు ఉన్నప్పటికీ ప్రభువా తండ్రి మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు తండ్రి కన్నీటి బట్టును ప్రభు తండ్రి నాయన మీ బుడ్డిలో దాచబడి ఉన్నదన్న సంగతి మేము గైకొనుటకు సహాయం తెచ్చింది. తద్వారా మీ నామకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అన్ని విషయంలో తోడై ఉండండి నాయన. సంఘం నానాటికి ప్రభు తండ్రి అభివృద్ధి పరచండి. అనేక మందిని సంఘానికి తోడుకొచ్చి ఈ పరిచర్యలో అనేక మంది ఓడబడుటకు సహాయం తెచ్చండి నాయన. బ్రదర్ సతీష్ గారు చేస్తున్న సేవా పరిచర్యలు ఇంకా తోడై నీడై ఉండండి ప్రభు. అనేక రీతిలుగా ఓడబడుటకు సహాయం తెచ్చండి. అన్ని విషయంలోనూ ప్రభు తండ్రి సహాయం దయచేసి నాయన కాచి దాచి కాపాడతారని విశ్వాసంతో నమ్ముచు యేసయ్య పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోక వందున తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కటి మాటలు. నిజంగా దేవుడు మనకు ఎన్ని మాటలు. హల్లెలూయా. ఎన్ని మాటలు మాట్లాడాడు దేవుడు మనతోని చెప్పండి. జ్ఞాపకం ఉందా? మర్చిపోయారు. చక్కగా నిజంగా దేవుడు నిలిచిపెట్టుకొని జాన్ గారిని మనకు బైబిల్ నుంచి చక్కటి మాటలు దేవుడు జ్ఞానంతో మరి మనకు వినిపించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా దేవుడు చేసిన కార్యం గొప్పది. ఎందుకంటే ఆ దినంన విజిగియా ఎలాంటి స్థితిలో ఉన్నాడో మరి డాడీ గారు కూడా జంగిలీ బార్జీ గారు బిషప్ అందరికీ చాలామందికి తెలుసు. ఇక్కడ ఆయన మరి ఎక్కడి దాకా చేరాడో బ్రదర్ చెప్పారు. ఆయన్ని మళ్ళీ ఆయుష్ పొడిగించి ఇంకా సేవలో వాడుకోవడానికి దేవుడు ఇచ్చిన ధన్యత బట్టి
దేవునికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఎన్ని మాటలు విన్నామా బైబిల్ నుంచి మనం? ఒకసారి చెప్పండి, జ్ఞాపకం చేయండి. మర్చిపోయారా? దీనత్వం కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలంట? మంచి ఉదయం కలిగి ఉండాల. కుట్రతోని సౌల్లాగా జీవితం జీవించొద్దు. మరి దావీదు ఎలా జీవించాడు? ఆయన బాలుడైనప్పటికీ కూడా, అందట్లో చిన్నవాడైనప్పటికీ కూడా దేవుడు అభిషేకించమని ఎవరిని పంపించాడా? సమూయేలు వెళ్ళి అభిషేకించినప్పుడు అందులో పెద్దవాడు అతి సుందరగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు. ఈయనే కావచ్చు అనుకున్నాడు, కానీ కాదు. చాలామందిని అలాగా పిలుచుకుంటూ వచ్చాడు, కానీ దేవుడు కాదు అన్నాడు. మరి ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగినప్పుడు ఆ తండ్రిని, ఉన్నాళ్ళే, ఒక పనికి మాలినాడు అన్నాడు. ఆ పనికి మాలినోనే దేవుడు ఏం చేశాడు? ఇష్టానుసారుడు కాబట్టి ఆయన ఉదయం ఎట్లుందంట? గొర్రెలు కాసుకుంటూ ఎప్పుడు కీర్తనలు పాడుకుంటూ దేవుణ్ణి మహిమపరచు స్తుతించాడు కాబట్టి ఆయన ఉదాహరణసరుడు అన్నాడు దేవుడు. మనం కూడా ఎలా ఉండాలి? దీనత్వంతో కుట్రలు పెట్టుకుంటే దేవుడు మనతో ఉంటాడా? ఉన్నాడు. ఆయన అలాగున్నాడు కాబట్టి ఆయన ఎంచుకొని, మరి ఆయన సౌలు జీవితం, ఆయన రాజు, కానీ ఆయన జీవితం ఎలాగుంది? అసూర్య, కుట్రతో నిండిన జీవితం. గులియాతును కొట్టినప్పుడు అసూర్యతో నిండిపోయింది. అల్లుని చేసుకున్నాడు, అయినప్పటికీ కూడా సంపాలని వెంబడించాడు. కానీ ఆయన మరి దావీదు బలవంతుడు కాదంటారా? ఆయన వెంబడి ఎంతమంది ఉన్నారు? ఈయన ఎందుకు వదిలిపెట్టాడంటారు? దేవుడు అభిషేకించిన దైవజనుణ్ణి అందుకోసం ఇప్పుడు కూడా అది తెలుసుకోవాలి. ఎవరు కూడా అభిషేకించిన వారిని నిజంగా మనం అటు ఇటు మాట్లాడకూడదు. వాళ్ళు ఎలాంటి వారైనా కానీ, దేవుని సేవకులను కానీ, దేవునిలో బలంగా ఉన్నవారిని కానీ మనం దూషించకూడదు. సాధ్యమైతే ఏం చేయాలి? దావీదు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు మార్పు కోసం, కానీ ఆయన మారలేదు. లాస్ట్కు మారలేదు. ఆయన ఏం చేసుకున్నాడు మీ అందరికీ తెలుసు. ఆయనే చనిపోయాడు, ఊరేసుకొని పొడుచుకొని చనిపోయాడు. అటు జీవితం మనం జీవించకూడదు ప్రియులారా. దీనత్వం కలిగి ఉండాలి. బ్రదరు చెప్పారు మనకు, దీనత్వము ధన్యులు. అన్ని విషయాలలో ధన్యులు ఎలాగైతారు? దీనంతటి ప్రేమ కలిగి తగ్గింపుతో ఉన్నప్పుడు ధన్యులమవుతాం. మనం ఉటికనే అయిపోతాం ఏంటి? అయిపోం. అటు విధంగా మనం ముందుకెళ్ళాలి ప్రియులారా. వాక్యం విని వదిలిపెట్టకుండా ఎప్పుడు కానీ మనం దాన్ని ధ్యానించుకుంటూ ముందుకెళ్ళాలి. చక్కటి మాటలు వింటున్నాం, వినుకుంటూ వదిలేయద్దు. సమయంలో పాట పాడతామా? కానుకలు పట్టుకుందాం, లేదంటే నేను పాడేస్తాను చిన్న పల్లె. హల్లెలూయా. చిన్న పల్లె పాడుకొని కానుకలు ఉంచుకుందాం. అక్కనే అది కొంచెం ఆఫ్ చేయాలి. హల్లెలూయా. నామానికి మహిమ. నా యేసుతో కలిసి పోరాడుతున్నాను, అపజయమే ఎరగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుతున్నాను, అపజయమే ఎరగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోతున్నాను. ఆగిపోను నేను, సాగిపోతున్నాను. పోరాటం
ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోతున్నాను సిలువని మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువని మోసుకొని నా గమ్య స్థానానికి. పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. నా యేసు వెళ్ళిన మార్గము లేదని అవమానాలైనా ఆవేదనలైనా నా యేసు వెళ్ళిన మార్గము లేదని అవమానాలైనా ఆవేదనలైనా నా యేసు కృప నుండి దురపరచలేవని నా యేసు కృప నుండి దురపరచలేవని ఆగిపోను నేను సాగిపోతున్నాను. ఆగిపోను నేను సాగిపోతున్నాను సిలువని మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువని మోసుకొని నా గమ్య స్థానానికి. పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. ఆది అంతమో లేనివాడు నా యేసు ఆశీలుడయ్యాడు ఆ సింహాసనమందు. ఆది అంతమో లేనివాడు నా యేసు ఆశీలుడయ్యాడు ఆ సింహాసనమందు. ఆ సింహాసనం నా గమ్య స్థానం. ఆ సింహాసనం నా గమ్య స్థానం. ఆగిపోను నేను సాగిపోతున్నాను. ఆగిపోను నేను సాగిపోతున్నాను సిలువని మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువని మోసుకొని నా గమ్య స్థానానికి. ఆగిపోను నేను సాగిపోతున్నాను. ఆగిపోను నేను సాగిపోతున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. ఆగదు ఈ పోరాటం ఆగదు. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సిలువని మోసుకొని నా గమ్య స్థానానికి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పోరాటం ఆపకూడదు. సిలువని మోసుకొని యవనస్తులంటే బలవంతుని చేతిలో బాణం లాంటి వాళ్ళని వాక్యం చెలివిస్తుంది. ప్రియులారా, చక్కటి మాటలు మనకు దేవుడు మాట్లాడాడు. బలం అంతా యవనస్తులే ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం ప్రతి వారం ఒక్కరు కాదు, నేను కాదు ఒక్కరినే దంచేయాలి, ఇక్కడ అన్నీ చేయాలి కాదు, అందరం కలిసి
మనందరం కలిసి దేవునిలో వాడబడాలి. అందరం యవనస్తులు అందరూ ప్రతి ఒక్క వారానికి ఒక్కరు ఇలాగా దేవునిలో మనం ఏం చేయాలంటే పోరాటం మన సిలువని మోసుకొని ఆగిపోకూడదు, సాగిపోవాలా. యవ్వన కాలంలో ఆయన సిలువని ఎత్తుకొని మోయాలంటాం. ఆయన కాడిని ఎప్పుడు మోయమన్నాడు? యవ్వన కాలంలో. బలవంతులు అలాగే మరి దేవునిలో బలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తూ మరి కానుకల నిమిత్తం చిన్న ప్రార్థన తమ్ముడు మన సీను రియల్ సీన్ వచ్చి కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తారు. తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ గల తండ్రి, దయగలమైన ఆయన, మీ ప్రేమ చేత నేను ఇంతవరకు మమ్మల్ని అందరినీ మీ కృపలు భద్రపరిచి కాచి కాపాడి తండ్రి మీ సన్నిధికి నడిపించి మరి దినాన్న తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికని మీ మాటలు నేర్చుకోవడానికని మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. ఇదిగోనైనా మరి మీ పిల్లలుగా మేమందరమునైనా మీ పని నిమిత్తమైనా మా గుప్పిలు ఇప్పినైనా మరి పని నిమిత్తమైనా కొంత మరినైనా ధనాన్ని మీకు ఇచ్చినాం తండ్రి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి. ఎత్తబడిన మరి తండ్రి ఈ యొక్క ధనం మీ పనిలో మరి వాడబడడానికి మీరు కృప దయచేయమని ప్రతి ఒక్కరిని నేను ఉన్నతంగా మీ పనిలో నిలవబెట్టమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా కానుకల నిమిత్తం ప్రార్థించిన తమ్ముడు సీనుకు ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. మరి ప్రార్థన అవసరతలు ఎవరైనా ఉంటే తెలియపరచండి. అందరి గురించి, సంఘం గురించి ప్రార్థన చేయండి. ఇంకా అనేకులు ఈరోజు ఎలా ఉంది, మన కొత్త సంవత్సరంలోకి కొత్త ధనం వచ్చింది. అంతకు ముందులాగా లేదు. నిజంగా దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. కొత్త ధనం వచ్చిందా లేదా? హల్లెలూయా. కొత్త ధనం ఇంకా రావాలి, ఇంకా అనేకులు నడవాలి, అనేకులు వాడబడాలి. అందరం కలిసి మనం దేవుని మహిమపరచాలి. కొత్త వారిని ఇంకా నడిపించాలి దేవుడు అని మనం అందరు ప్రార్థనపూర్వకంగా ఉందాం. తమ్ముడు ఎప్పుడు వెళ్తున్నావు? తమ్ముడు ఎప్పుడు వెళ్తున్నావు ఇంటికి? 29 శుక్రవారం ఉండవు. మరి వచ్చే లక్ష్మీవారం తమ్ముడు ఇంటికి వెళుతున్నారు. మరి మన దగ్గర సంఘంలో జాయిన్ అయ్యి నేనున్నాను తమ్ముడు ఇద్దరు చక్కగా బలపరుచుకుంటూ వచ్చారు. ఎన్ని రోజులు వెళ్తున్నాడో నాకు తెలియదు, కానీ నా కోసం ఇలాగ అయిపోతామని బాధపడుతున్నాను. తమ్ముని గురించి, వారి కుటుంబం గురించి ప్రార్థించండి. మరి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు దేవుడు చక్కగా కాచి కాపాడి బలపరిచి మళ్ళీ తీసుకొని రావడానికి. ఎన్ని దినాలు వెళ్తావు? 30 days అంటే 4 వారాలు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు కాచి కాపాడి అతని పనులన్నీ ముగించుకొని తిరిగి రావడానికి అందరూ ప్రార్థన చేయండి. ఇంకా మనకున్న చిన్న కుటుంబం అందరి గురించి ప్రార్థించండి. ముఖ్యంగా సంఘం గురించి ప్రార్థన చేయండి. నా గురించి ప్రార్థన చేయండి. జ్ఞాపకం చేసుకోండి. అందరు లేచి నిల్చున్నట్టయితే ముగింపు ప్రార్థన చేసుకొని ఈరోజు భోజనాలు చేసిన పిసికిల గారిని, పూజమ్మను బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. ఇంకా వారు ప్రతి వారం కూడా అందరికీ చక్కటి భోజనాలు చేసి పెట్టేలాగా, వాళ్ళని దీవించి ఆశీర్వదించేలాగా, బలపరిచేలాగా దేవుడు ప్రార్థన చేయండి. అలాగే ఇంకా మళ్ళీ వారం అనుష గారు భోజనాలు అంట. మరి అందరు ప్రార్థన చేయండి. మరి మేక గొర్రె మనకు తెలియదు, ఏదైనప్పటికీ దేవునికి మహిమ. దేవుడు ఏది ఇస్తే అది మనం విధించాలి. అన్ని పరిశుద్ధమైనయే. హల్లెలూయా. ప్రార్థన అవసరతలు ఎవరైనా ఉంటే తెలియపరచండి. ప్రార్థన చేద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక సమయం అనేది ఏర్పాటు చేసుకొని దేవుని కోసం ప్లీజ్ దయచేసి మళ్ళీ అడుగుతున్నాను, ప్రార్థన పూర్వకంగా కనీసం ఒక అరగంటన్నా ప్రార్థనలో ఉండండి. ప్రార్థనతోనే అన్నీ సాధిస్తాం. ప్రార్థన లేకుండా ఏం సాధించాం, పరిశుద్ధత లేకుండా ఏం సాధించాం. ఎంతోమంది చేస్తూ ఉంటారు, ఇక్కడ నుంచి దాటిపోగానే అన్నీ మర్చిపోతూ ఉంటారు. దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏం లేదు, ఉపయోగం ఏం లేదు.
ఇంతసేపు మనం 2 గంటలు దేవుణ్ణి స్తుతించాం, గణపరిచాం, ఆరాధించాం. దాన్ని మనం చక్కటి మాటలు మన హృదయాల్లో నాటుకొని ఆ మాటల్ని తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి చెప్పి నేర్చుకోవాలి. ఇంకా కొత్తదానం మనం. ఇదేంటంటే వాక్యము రోజు ఇంకా లర్నింగే. అది నువ్వు నాకు అంతా వచ్చు అని విర్రవీలిగినోనికి వేస్ట్. అది ఎంత చదివినా ఎంత మాట్లాడినా వాక్యం రోజు పెద్ద వారు నేను వింటూ ఉంటాను. వాళ్ళు అంటారు రోజు నాకు లర్నింగ్, ఎవ్రీడే లర్నింగ్ వాక్యం అంటారు. హల్లెలూయా. అటు విధంగా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, ఇంతవరకు మా మధ్యలో ఉండి అయ్యా మరి మీ కార్యాన్ని మాకు ఇచ్చిన సమయాన్ని చక్కగా నడిపించినందుకు మీకు లెక్కలేని స్తుతులు ప్రభువా. యేసయ్యా తండ్రి, అయ్యా మేము దీనత్వంతోనే నాయన ప్రేమ కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. ఒకరి పట్ల ఒకరు నాయన ప్రేమతో ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా. అసూర్య లేకుండా, కుట్రలు లేకుండా నాయన అవన్నీ తీసివేసుకొని నాయన అయ్యా మా లోపల ఏది లేకుండా సాఫ్ చేసుకొని నాయన ప్రతి పాప దోషముని విడిచిపెట్టి నీలో జీవించడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో ఇక్కడ తలలు వంచిన ప్రతి బిడ్డని బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. నన్ను నేను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన. తండ్రి, ఇదిగో అందరినీ దీవించి ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ఆ కుటుంబాలకు ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ మీరు తీసివేయండి. వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి నాయన ప్రార్థిస్తున్నాను. మంచి పిల్లలకు మంచి జ్ఞానమును దయచేయండి నాయన. అయ్యా వారి చదువుల్లో నాయన మీ కృపను చూపించండి, మీ దయ చూపించండి నాయన. మీ సహాయం దయచేయండి. వారు చేస్తున్న పనులలో మీ సహాయం దయచేయండి. వారి కుటుంబాల చుట్టూనైనా మీ అగ్ని కంచె వేసి మీ కాపుదలు ఉంచండి, మీ దూతలు ఉంచండి నాయన. ఆయన సాతాను జరపడకుండా కాపాడండి తండ్రి. దేవా, ఏ బిడ్డ ఎందు నిమిత్తం వచ్చారో నీ సన్నిధికి నేను స్తుతించారు, గణపరిచారు, మహిమపరిచారు తండ్రి. అయ్యా వారికి కావలసిన నాయన ఆత్మీయ ఆహారం నీ బైబిల్ నాయన నీ లేఖనం నుంచి నాయన మాకు వినిపించిన విధానాన్ని బట్టి అయ్యా ఇంకా బలపరచండి అయ్యా. విని విడిచిపెట్టకుండా నాయన వారు నెమర వేసుకుంటూ జీవించే సహాయం దయచేయండి తండ్రి. ఇగో ఇండియా దేశం వెళ్ళిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. సత్యాన్ని బట్టి, శాంతిని బట్టి జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలు వెళ్ళి తిరిగి రావడానికి సిద్ధపడుతున్నారు. మరి ఇక్కడికి వచ్చేంత వరకు మీ సహాయం ఉంచండి, మీ కృపను ఉంచండి. ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి. వారు చేస్తున్న పనిని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ఏ బిడ్డ ఏ ఆలోచనతో ఉన్నారో అవన్నీ మీరు తీసివేయండి నాయన. అయ్యా మా ఆలోచనలు వ్యర్థమైనవి, మీ ఆలోచనలు గొప్పైనాయన. మీ చిత్తమే నెరవేర్చండి అయ్యా. బిడ్డల పట్ల మీ చిత్తం నెరవేర్చండి అయ్యా. మీరు ఏది చేయాలనుకుంటున్నారో అదే చేయండి ప్రభువా తండ్రి. సంఘాన్ని దీవించి నాయన ఆనాటి నుండి ఈనాటి వరకు నాయన మీ కృప, మీ దయ, మీ కనికరం ఉంచారు నాయన. సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి సహాయం దయచేయండి అయ్యా. సంఘ సరిహద్దులు విశాలపరచండి ఇంకా తండ్రి. అనేకులు రావడానికి సహాయం దయచేయండి. అందరూ కలిసి నేను మహిమపరచడానికి సహాయం దయచేయండి తండ్రి. సంఘంలో బలంగా వాడబడుతున్న బిడ్డల్ని ప్రత్యేకంగా నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇంకా బలపరచండి నాయన. బలంతో, శక్తితో ఇక్కడ నిలబెట్టండి నాయన. నిన్ను స్తుతించి గణపరిచే సహాయం అందరికీ దయచేయండి. మరొకసారి ఇక్కడ తలలు వంచిన బిడ్డలందరినీ నేను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు రాకట వచ్చే వరకు నాయన ఇంకా లేట్ అయితే మమ్మల్ని సిద్ధపడటానికి సహాయం దయచేయమని, సిద్ధపడి నీ పరలోకానికి రెడీగా ఉండటానికి సహాయం దయచేయండి. ఎత్తబడే సంఘంలో ఉంచండి నాయన. అయ్యా ఎవరు కూడా తొలగిపోకూడదు నాయన. అయ్యా వెనక్కి తిరిగి చూడకూడదు నాయన. అయ్యా ముందుకు వెళ్ళి నీ లేఖనం ద్వారా జీవించడానికి సహాయం దయచేయమని అయ్యా నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందు తండ్రి, నీ నామం పరిశుద్ధపరం గాక, నీ రాజ్యం వచ్చును గాక, తమ పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. నేడు మానదిన ఆహారం మాకు దయచేయమని, మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించమని, శోధనలో కీడులోకి తేకుండా దుష్టుని శక్తి మహిమ నిరంతరం నీవై ఉండుగా. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారునైన దివ్య కృప, అన్యోన్య సావాసం సకల పరిశుద్ధులకు
తండ్రి ఇండియా దేశానికి, ఖతర్ దేశానికి, ఇదిగో నాయన ఇక్కడున్న సంఘాలకు, ఇగో మా సంఘానికి, ఇక్కడ నిలిచిన బిడ్డలందరికీ, తలలు వంచిన బిడ్డల కుటుంబాలందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయుము నిశా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము. ఈమానుయేగా కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. అందరు బాగున్నారు కదా?